అవును 6 నెలల్లో పెళ్లి పథకంలో చేరండి. మీ ప్రియమైన వారికి 6 నెలల్లో పెళ్లి చేయండి. కృష్ణ సాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక బ్రాహ్మణులకు మాత్రమే. మరిన్ని వివరాలకి కాల్ 8855592015 లేదా 9000333990. ఈహా భక్తి ప్రేక్షకులకు నమస్కారం. ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర నిపుణులు డాక్టర్ గుండెపూడి శివసుధీర్ శర్మ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మనం చాలా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. బాగున్నారా? బాగున్నానన్న, మీరెలా ఉన్నారు? నేను బాగున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. గురుగారు, మనం వింటున్నట్టయితే గరుడ పురాణం అనేది ఇంట్లో ఉంచకూడదు, ఇంట్లో కూర్చొని చదవకూడదు అని అంటూ ఉంటారు. అది నిజమేనా? అష్టాదశ పురాణాలు అని చెప్పి 18 పురాణాలు. 18 పురాణాలు ఎలా బ్రతకాలి, జీవన విధానం ఎలా సాగాలి, ధర్మ మార్గంలో ఎలా జీవించాలి అనేటువంటివి చూస్తూ ఉంటాయి. కానీ గరుడ పురాణం అనేటువంటిది మనం బ్రతికున్నంత కాలంలో ఏ పనులు చేస్తే ఏ రకమైనటువంటి శిక్షలు పడతాయో చెప్పేటువంటిదే ముఖ్యంగా గరుడ పురాణం. అవును. అంటే అది భయంకరంగా సృష్టిస్తూ ఉన్నారు జనాల్లో. ఓ మాట చెప్పాలంటే గరుడ పురాణం అనేటువంటి దాన్ని అమ్మో భయం, ఇంట్లో ఉండకూడదు అనేటువంటి ఒక భయానకమైనటువంటి స్థితిలో దాన్ని ఉంచుతూ ఉన్నారు. నిజంగా చెప్పాలి అంటే అన్ని పురాణాల కంటే కూడా మొట్టమొదటి చదవాల్సింది గరుడ పురాణం. అది చదివితే కొంత భయం అన్నా ఉంటుంది మనిషికి. తప్పు చేయకూడదు, తప్పు చేస్తే అమ్మో ఈ శిక్ష పడుతుందేమో అనేటువంటి ఒక ఆలోచన అనేటువంటిది ఉంటుంది. ముఖ్యంగా మన సనాతన ధర్మాన్ని పాటించేటువంటి వాళ్ళకి ఈ భయం అనేటువంటిది కూడా తప్పనిసరిగా ఉంటుంది. సనాతన ధర్మం పాటించిన వాళ్ళకి ఏముంటుంది, చచ్చిపోయిన తర్వాత ఎవరు చూడొచ్చారు, ఏం జరుగుతుందో అనేటువంటి ఒక ఇది ఎక్కువగా ఉంటుంది. కానీ నిజంగా చెప్పాలి అంటే గరుడ పురాణం గుళ్ళల్లోనే చదవాలి, ఎవరన్నా చనిపోయినప్పుడు శవం ముందే చదవాలి. శవం ముందు చదవడానికి ఏంటి పురాణం నాన్నది? అష్టాదశ పురాణాలు 18 పురాణాలు ఒక పురాణాన్ని తీసేస్తే సప్తదశ పురాణాలేగా, 17 పురాణాలే కదా. పురాణం అంటే ఏంటి, మనమేదో ముక్తి కోసమో ప్రవచనం కోసమో చదువుకునేటువంటిదో వినేటువంటిదో కాదు. ఓ మాట చెప్పాలంటే మానవ జీవన విధానాన్ని తెలిపేటువంటివే పురాణాలు కదా. అలాంటి దాన్ని తీసుకెళ్ళి శవం ముందు మాత్రమే కూర్చొని చదవండి, ఏ విడి రోజుల్లో చదువుకోకూడదు, అసలు ఇంట్లో పుస్తకమే ఉండకూడదు అనేటువంటిది కూడా చాలా మంది నానుడిగా చెప్తూ ఉంటారు. ఇంట్లో కూర్చొని చదవకూడదు అని కూడా అనేస్తున్నారు. గరుడ పురాణం అంటే ఏదో పాపంలా. నిజంగా ఒక మాట చెప్పాలంటే ఏ పురాణం చదివినా భక్తితో చేయాలి, పవిత్రతతో చేయాలి. అన్నిటికీ మించి జాగ్రత్తతో చదవాల్సిన పురాణమే గరుడ పురాణం. చాలా జాగ్రత్తగా. దాంట్లో నిజంగా గరుడ పురాణంలో రాస్తారు నాన్న, ఇప్పుడు మనకి పిల్లవాడు పుట్టిన తర్వాత నామకరణం చేస్తాం. నామకరణం చేసేటప్పుడు ఏం చేస్తారంటే తాభ్యామేవ మూర్ధన్యవఘ్రాణం అని చెప్పి భార్య భుజం మీద నుంచి పిల్లవాడి శిరస్సుని ఇట్లా కుడి చేత్తో, తండ్రి కుడి చేత్తో పట్టుకొని ఎడంచే ఇక్కడ పెట్టుకొని హృదయం మీద మంత్రం చెప్తూ ఉంటారు. అంగాదంగాత్ సంభవసి హృదయాదధియాయసే ఆత్మా వై పుత్రనామాసి సాజీవ శరదశతం అని చెప్పి ఒక మంత్రం చెప్తూ ఉంటారు. నిజంగా దాంట్లో ఉండే పరమార్థం తెలిస్తే ఎంత గొప్పగా ఉంటుందంటే, ఈ పిల్లవాడు భగవంతుడు దయ వల్ల పుట్టాడు, ఇప్పటి నుంచి నా కుమారుడుగా నేను స్వీకరిస్తున్నాను అని చెప్పి ప్రమాణం చేయడం కూడా గరుడ పురాణంలో చెప్పబడినటువంటి విధానమే. ఆ కుమార్తెను కానీ కుమారుడిని కానీ ఇప్పటి నుంచి నా పుత్రుడుగా నేను స్వీకరిస్తున్నాను, వీడి బాధ్యతలు మొత్తం నేనే తీసుకుంటాను అని చెప్పి ఆ యొక్క తండ్రి పిల్లవాడి మూర్ధం అంటే ఇది శిరోభాగం. ఇంకోటి కూడా ఏంటంటే పిల్లవాడి శిరస్సును మాడు అంటాం కదా ఇక్కడ, ఈ భాగాన్ని, ఈ మాడు భాగాన్ని వాసన చూడమంటారు. తద్వారా సంపూర్ణమైనటువంటి వాడి మీద ఒక అధికారం, బాధ్యత తండ్రికి చేకూరుతుంది. ఇలాంటి విధానాలన్నీ కూడాను గరుడ పురాణంలో చెప్పబడింది. మనం అంతకుముందు చాలాసేపు మాట్లాడుకున్న ఒక రోజున ఈ స్త్రీ శాపాలు, పితృదోషాలు ఇట్లాంటివి కూడా నిజంగా గరుడ పురాణం ప్రకారం తీసుకున్నటువంటి సబ్జెక్ట్స్ తప్పితే వేరే రకమైనటువంటివి కావు. నిజంగా ఒక ఆత్మ ఎలా ఘోషిస్తుంది, ఎలా ప్రయాణం చేస్తుంది, ఎన్ని రోజులు ఎక్కడ ప్రయాణం చేస్తుంది, ఏ రకమైనటువంటి శిక్షలు అనుభవిస్తుంది, తదుపరి ఏ స్థానం పొందుతుంది అనేటువంటిదే గరుడ పురాణం ముఖ్యంగా చెప్పుకోవాలండి.
దాన్ని ఇంట్లో చదవకూడదు అనేటువంటిది ఒక మూర్ఖత్వం, మూర్ఖులు చేసేటువంటి పని. మిగిలిన రామాయణం, భారతం ఇవన్నీ ఎట్లా చదువుకుంటూ వెళ్ళిపోతాము, మిగిలిన పురాణాలన్నీ కూడా విష్ణు పురాణం, శివ పురాణం ఇవన్నీ ఎట్లా చదువుకుంటూ వెళ్ళిపోతాము, అలాగే గరుడ పురాణం కూడా అతి జాగ్రత్తగా భక్తితో చదువుకోవాలి. అందులోనూ ఏ పురాణాల పుస్తకాలు, ఏ పుస్తకం కూడా కింద పడేయడం అనేది మనకి ఇష్టం ఉండదు. సరస్వతి స్వరూపంగా చూస్తూ ఉంటాం. అందులో ముఖ్యంగా గరుడ పురాణం పొరపాటున కూడా కింద పెట్టకూడదు, కింద పడకూడదు. ఇది భయం అవుతుందన్నమాట. కింద పడిందంటే ఏదో చెడు జరగబోతుందేమో అనేటువంటి ఒక భయం ఏదైతే ఉందో, ఈ భయం వల్ల ఇంట్లో పుస్తకం పెట్టుకోవడానికి కూడా భయపడుతున్నారు. అవును, ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ఒకవేళ అంటే మా వయసు పిల్లలు ఎవరైనా బుక్ తెచ్చి ఇంట్లో పెట్టి చదువుదాం అంటే మా వయసు వాళ్ళకి కుతూహలం ఉంటుంది, గరుడ పురాణంలో చదవాలి, ఎలా చంపుతారు అవి ఇవి అని చెప్పి. నేను అలాగే ట్రై చేస్తే మా అమ్మ నన్ను తిట్టింది అనమాట, ఇలాంటివన్నీ ఇంట్లో చదవకూడదు వద్దు అని చెప్పి. నిజంగా ఓ మాట చెప్తానన్న, అపర మంత్రాలు, కర్మ అంటాం కదా, కర్మ చేసేటువంటి మంత్రాలు ఉంటాయి. అలాంటివి ఇళ్లలో మనం చదవం. గురుగారు నేర్పించే సమయంలో కూడా దేవాలయాల్లో నేర్పిస్తారు. తద్దినం పెట్టేటువంటి మంత్రాలు, కర్మ చేసేటువంటి ఈ మన ద్వాదశ కర్మలు, ద్వాదశ దిన కర్మలు చేసేటువంటి మంత్రాలు అపరం అంటారు దాన్ని. ఇలాంటి మంత్రాలు దేవాలయాల్లో నేర్పిస్తారు. అవి ఇంట్లో చదవకూడదు కాబట్టి. అవును. అంతేకాకుండా ఈ గరుడ పురాణం అనేటువంటిది గుళ్ళల్లోనే చదవాలి అనేటువంటిది మాత్రం ఎక్కడా లేదు. చక్కగా ఇంట్లో చదువుకోవచ్చు. ఇలాంటి అపోహని పోగొట్టాలి అనేటువంటిది నేను చాలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నా. ఏదన్నా మా దేవాలయంలో కావచ్చు, ఏదైనా వివాహాల్లో కావచ్చు, ఎక్కడైనా సరే మన హిందూ ధర్మం గురించి చెప్పేటప్పుడు నేను ఇదే చెప్తా. గరుడ పురాణం చదువుకోండి, ఒక భయం ఉంటుంది, భక్తి ఉంటుంది. మనం మన ధర్మంలో ఎలా నడవాలో తెలియజేస్తుంది. దయచేసి దాన్ని ఇంట్లో పెట్టకూడదు అనేటువంటి అపోహ నుంచి బయటికి రండి. దేవాలయంలో చదువుకోవాలి, లేదంటే ఎవరైనా చనిపోయినప్పుడు మాత్రమే చదువుకోవాలి అనేటువంటి అపోహ నుంచి బయటికి రండి అని చెప్పి నేను చాలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నా. నిజంగా గరుడ పురాణం చదువుకుంటే ముక్తి మార్గానికి అతి చేరువలో ఉంటారు. ముక్తిని ఎలా సంపాదించాలి, భగవంతుడు ఏం చేస్తే మనకు ప్రసాదిస్తాడు అని చెప్పడమే గరుడ పురాణం యొక్క పరమార్థం. మరి అలాంటప్పుడు గరుత్మంతుడు కూడా మనం పూజ చేయకూడదుగా. అదే లాజిక్ మాట్లాడితే ఒప్పుకోరు. విష్ణుమూర్తికి ఎదురుగా గరుత్మంతుడు ఉంటాడు. అవును. మరి ఒకటి, గరుడ పురాణం చనిపోయిన తర్వాత చదవాలంటున్నారు. కానీ సంతానం కావాలి అనుకునేటువంటి వారు, ఇప్పుడు వివాహం అయిన తర్వాత సంతానం కలగ చూడండి, అలాంటి వారికి కళ్యాణోత్సవం అప్పుడు గరుడ అంటే ధ్వజానికి గరుడ గుడ్డాన్ని ఒకటి కడతారు. గరుత్మంతుడిని పెద్ద బొమ్మ వేసేసి దానిపైన ధ్వజస్తంభం మీద కడతారు. అది నివేదన పెట్టినటువంటి ముద్దలు, అన్నం ముద్దలు ఏవైతే ఉంటాయో అవి ప్రసాదంగా తీసుకుంటే పిల్లలు పుడతారని చెప్పి నమ్ముతున్నారు అందరు మన వాళ్ళు. అవును. గరుడు ముద్ద అంటారు దాన్ని. ఆ ముద్దని ప్రసాదంగా తీసుకుంటే పిల్లలు పుడతారని నమ్ముతున్నప్పుడు మరి గరుత్మంతుడు ఇంట్లో ఉండడానికి తప్పేంటి, గరుడ పురాణం ఇంట్లో చదవడానికి తప్పేంటి, దానివల్ల వచ్చేటువంటి ప్రమాదం ఏంటి? ఎవరికో ఏదో జరిగింది అని చెప్పి, ఇప్పుడు శ్రీమంతం చేయాలి అనేటువంటిది శాస్త్రం నాన్న. శ్రీమంతం చేస్తే ఎవరికో ఏదో మరుసటి రోజు ఆ రోజు ఏదో జరిగింది. శ్రీమంతం చేయటం వల్ల జరగలేదు, వాడి కర్మ అలా ఉంది కాబట్టి ఆ తదుపరి జరిగింది. దాన్ని దీన్ని కలపకూడదు, దీన్ని ఆపాదిస్తున్నారు. దీనికి చాలా విషయాలు అలాగే చేస్తున్నారు. పుట్టినరోజు చేసుకోకూడదు. చాలా మంది కూడా ఏం చేస్తుంటారు, మాకు పుట్టినరోజు అలవాటు లేదండి. పుట్టినరోజు రోజున ఆయుష్యోహం చేసుకొని శివాలయానికి వెళ్ళి అభిషేకం చేసుకొని లేదా ఇంట్లో రుద్రాభిషేకం చేయించుకుంటే ఆయుష్ పెరుగుతుందిరా, మృత్యుంజయుడు అనుగ్రహిస్తాడరా అని చెప్తూ ఉంటే మాకు అసలు పుట్టినరోజు అలవాటే లేదంటారు. పుట్టినరోజు రోజు చేసుకున్న అప్పుడు పూర్వకాలంలో ఎవరో వాళ్ళ ఇంట్లో ఎవరో చనిపోయి ఉంటారు, దాన్ని దీనికి ఆపాదిస్తూ ఉన్నారు. రీసెంట్గా నేను కూడా విన్నాను, మా ఫ్రెండ్ ఒక ఆయన వాళ్ళు నాగుల చవితి లేదు అన్నారు. నాగుల చవితి లేకపోవడం ఏంటి, నాగుల చవితి అందరికీ ఉంటుంది కదా. నేను అదే అడిగాను, ఎందుకు లేదు అంటే వాళ్ళు చిన్నప్పుడు చేసుకున్నప్పుడు ఎప్పుడో ఏదో అశుభం జరిగింది అని, అప్పటి నుంచి చేసుకోవడం మానేశారు. అని అలా తప్పు కదా. ఒకటి చెప్తాను, నాగుల చవితి చేసుకుంటే అశుభం జరిగిందని వాళ్ళు అనుకుంటున్నారు కదా. నాగుల చవితి చెయ్యబట్టి అశుభం అంత మాత్రానే జరిగింది, ఇంకా ఎంత పెద్ద ప్రమాదం జరిగి ఉండేదో లేకపోతే. అవునా? అది గ్రహించట్లేదు మనం. ఆయనకి చేసాం, మనకేదో తప్పు, మనమేదో శిక్ష అనుభవిస్తున్నారు అనుకుంటున్నారు. కానీ భగవంతుడికి చేస్తే అన్నం తింటే ఆకలి తీరుతుంది కదా నాన్న, అంతే కదా. భగవంతుడికి చేస్తే పుణ్యం వస్తుంది కదా. ఈ రెండిట్లో ఏది కూడా అబద్ధమైతే కాదు కదా, పచ్చి నిజాలు కదా. మరి భగవంతుడు చేసినప్పుడు నువ్వు చేసిన పూజకి ఇంకా కొంతవరకు భగవంతుడు అనుగ్రహించి పెద్ద ప్రమాదాన్ని కొద్దిలో పోనిచ్చాడేమో, అది గ్రహించాలి కదా. నేను అదే అంట, మేము చాలా పూజలు చేసేసామండి, చాలా ఆరాధన చేసాం, చాలా గుళ్ళకి తిరిగాం, చాలా యాగాలు చేసాం, మా పరిస్థితి ఇంతే ఉంది అంటే
అవి కూడా చేయకపోతే నీ పరిస్థితి అంటే ఒకసారి ఇంకెలా ఆలోచించు. ఉండేదో. ఘోరమైనటువంటి పరిస్థితికి వెళ్ళిపోయేవాళ్ళు కదా. అంటే ఆ మాట చెప్పడానికి కూడా నా కళ్ళ ముందు వాళ్ళు నిలిచునేటువంటి పరిస్థితి కూడా ఉండేది కాదేమో. ఇవన్నీ చెయ్యబట్టంటే పూర్వజన్మలో చేసినటువంటి కృతపాపం ఎంత ఘోరంగా ఉందో దాన్ని మీరు చేసినటువంటి వాటి ద్వారా బ్యాలెన్స్ చేసుకుంటూ నిదానంగా చేసుకుంటూ వస్తున్నారు. చేయండి, ఇంకా బాగా వస్తుంది. ఇంకా చేస్తూనే ఉండండి. భగవంతుడికి మాకు 70 ఏళ్ళు వచ్చినాయి, 80 ఏళ్ళు వచ్చినాయి, మేము ఇల్లు కొనుక్కోలేకపోతున్నాం, ఏం చేయలేకపోతున్నాము అంటే పూర్వజన్మలో చేసినటువంటి పాపం ఏదైతే ఉందో అది తప్పనిసరిగా మనల్ని వెంబడిస్తున్నాను. ఆ పూర్వజన్మలో చేసినటువంటి వాటికి కూడా ఈ జన్మలో నువ్వు ఎలా అనుభవిస్తావు అనేటువంటిదే గరుడ పురాణం. కాబట్టి దాంట్లో ఇంట్లో చదవడంలో ఏమాత్రం కూడా సంకోచం లేదు. నిస్సంకోచంగా, నిస్సందేహంగా, నిర్మోహమాటంగా చదువుకోవచ్చు. దానివల్ల ఇంకా ముక్తి లభిస్తుంది, జ్ఞానం లభిస్తుంది, జాగ్రత్త పెరుగుతుంది, భయము భక్తి ఇంకాస్త ఎక్కువగా ఇనుముడింపజేస్తూ ఉంటుంది. కాబట్టి దాంట్లో ఊళ్ళో చదవడం మాత్రం కాదు, ఇంట్లో చదువుకోండి, దాంట్లో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఓకే. మరి ఇప్పుడు భగవద్గీత చూసుకున్నట్లయితే అనకూడదు కానీ అది చాలా పవిత్రమైన గ్రంథం. మన జీవితం మొత్తం సారాంశం అందులోనే ఉంటుంది అని అంటారు. అలాంటి గ్రంథాన్ని కేవలం ఎవరైనా చనిపోయినప్పుడు మాత్రమే పార్థాయ ప్రతిబోధిత అని వేస్తున్నారు. అది ఎంత దారుణం! అది నిజంగా ఒక మాట చెప్పాలంటే నాన్న, గీత మన తలరాతను మార్చేస్తుంది. అవును, అంత పవిత్రమైనటువంటిది గీత. అందులో మనం ఇప్పుడు జగద్గురువులు అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటాం. శృంగేరి స్వామివారు కావచ్చు, కంచి స్వామివారు కావచ్చు, పూరి జగన్నాథ పీఠం వారి స్వామివారు కావచ్చు, ద్వారకా పీఠం వారు కావచ్చు, అనేక రకాల చిన్నజీరి స్వామివారిని కావచ్చు, వీళ్ళందరినీ కూడా మనం ఏం చెప్తున్నాం? జగద్గురువులు అని చెప్తున్నాం కదా. వీళ్ళందరికంటే ముందు పుట్టినటువంటి కృష్ణం వందే జగద్గురుం. కృష్ణుడు జగత్తు మొత్తానికి మొట్టమొదటి ఆది గురువు. ఆయన జగద్గురువు ఆయనే. మరి ఆయన చెప్పినటువంటి గీతని చనిపోయిన చోటను నిజంగా ఎలా అయిపోయిందంటే ఒక సింబాలిక్గా మారిపోయింది నాన్న. నిజంగా అది ఎక్కడైనా వినపడింది అంటే ఓహో ఇక్కడెక్కడో చనిపోయారు, అంత హీనమైనటువంటి స్థితిలోకి తీసుకొచ్చేసారు దాన్ని. నిజంగా చెప్పానంటే గీతామకరందం అని చెప్పి శ్రీకాళహస్తిలో ఉండేటువంటి స్వామివారు రాశారు. ఆయన స్పష్టమైనటువంటి తెలుగులో ఉంటుంది గీతామకరందం. భగవద్గీత గురించి శ్లోకం, దాని మొత్తం తాత్పర్యం, టీకా, అర్థంతో సహా ఉంటుంది. అది చదివేటప్పుడు ముందు మాట అని చెప్పి కొన్ని మాటలు కొంతమంది మహనీయులు రాస్తారు. దాంట్లో గాంధీ మహాత్ముడు ముందు మాట రాశాడు. ఏమని రాశారంటే ఆయన, నాకు ఏ రకమైనటువంటి సమస్య వచ్చినా, ఏ రకమైనటువంటి ప్రశ్న ఎదురైనా గీతామకరందం పుస్తకం పట్టుకొని ఇట్లా పేజీ బుక్ ఓపెన్ చేస్తాను భగవద్గీతని, దాంట్లో ఏ పేజీ ఓపెన్ అవుతుందో ఆ పేజీలో నాకు ఎలాంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుందని రాశారు ఆయన. ఇక చూడండి, అంత గొప్పదాన్ని తీసుకొని వచ్చి శవాల దగ్గర, అందులో ఇంకొక దరిద్రం ఏంటంటే ఈ శవ వాహనం ఒకటి ఉంటుంది, దాంట్లో కూడా పెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. అది మంచి పద్ధతి కాదు అది. ఎందుకంటే ఇప్పుడు అనకూడదు కానీ ఒక క్రిస్టియన్ తీసుకున్నా, ఒక ముస్లిం తీసుకున్నా, వారు ప్రతి ఆదివారమో లేకపోతే వాళ్ళ శుక్రవారమో పిల్లలకి చెప్తూ ఉంటారు వాళ్ళ తాలూకా మత గ్రంథాల గురించి. కానీ మన వాళ్ళు ఎందుకు మన భగవద్గీత గురించి పిల్లలకి నేర్పించరు? అస్సలు నేర్పించడం తక్కువైంది. ప్లస్ ఇంకోటి కూడా ఏంటంటే చివరికి పిల్లలకు కూడా ఇదే మైండ్లో ఫిక్స్ అయిపోయింది. ఓహో ఎవరు చనిపోతే మా భగవద్గీత పెడతారనమాట. అంటే వాడు వెతుక్కుంటాడు. ఇప్పుడు వెతుక్కునే పని లేదు కదా, సెల్లులో వచ్చేసింది కాబట్టి ఏదో బ్లూటూత్ ఉండేటువంటి స్పీకర్కి కనెక్ట్ చేస్తున్నాడు, ఆన్ చేస్తున్నాడు, ఇంట్లో శవం ఉండగానే పెడుతున్నాడు, శవాన్ని తీసేగానే అది ఆపేస్తున్నాడు. అంటే అందులో ఉన్న సారాన్ని గ్రహించట్లేదు. అసలు అర్జునుడు యుద్ధాన్ని నేను చేయలేకపోతున్నాను, అందరూ నా వాళ్ళే అన్నప్పుడు ఆయన్ని మెంటల్గా ఏదైతే మానసికమైనటువంటి ఉత్తేజాన్ని నింపాలో, నీ ధర్మం నువ్వు పాటించు అని చెప్పేటువంటి పద్ధతే భగవద్గీతలో ఉండేటువంటి 18 అధ్యాయాలు కూడా. దాంట్లో నిజంగా ఒక మాట చెప్పాలంటే శ్రీకృష్ణ భగవానుడు విశ్వరూప సందర్శన సౌభాగ్యం కూడా కలుగుతుంటుంది మనకి కదా. మనం భగవంతుణ్ణి నిజంగా పూజలు చేసో ఇవన్నీ తీసి పక్కన పెడితే భగవద్గీత అనేటువంటిది ఒక్కసారి చదువుకుంటేనన్నా, అది చదువుకోవడం అంటే ఊరికి ఒకసారి చదివేసి పేజీ తిప్పేయడం కాదు, దాన్ని వంట పట్టించుకోవాలి, మన మైండ్లోకి ఇంజెక్ట్ చేసుకుంటే. పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటుంటారు కదా, చాలా మంది క్లాసెస్ తీసుకుంటున్నారు, లక్షల రూపాయలు తీసుకుంటున్నారు. భగవద్గీత శ్రీకృష్ణ భగవానుడు కొన్ని కోట్లకు విలువైనటువంటి భగవద్గీతను మనకు అందించాడు.
అది మనం తెలుసుకోలేక ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్కి వెళ్ళిపోతున్నాం. వాళ్ళు చెప్పేటువంటి కథలు ఉంటాయి, వాటి ద్వారా మనం ఇన్స్పైర్ అవుతూ ఉంటాం కదా. అసలు భగవద్గీతలో ఉన్నంత పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇంక దేంట్లో ఉంది చెప్పండి? అవును. నువ్వు ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎందుకు చేయాలి, ఎందుకు చేయకూడదు, ఏ సమయంలో ఎలా ఉండాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ప్రతి ఒక్కటి కూడాను భగవద్గీతలో అసలు వివరంగా, ఎవరికి అర్థం కాదు అనేటువంటి సబ్జెక్ట్ కాదు అది. ప్రతి ఒక్కరికి, పండితుడి నుంచి పామరుడు వరకు ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటువంటి ఒక భగవద్గీత. నిజంగా ఒక మాట చెప్పాలంటే ఘంటసాల గారు చనిపోతూ కూడాను ఆయన ఏదైతే చనిపోయేటువంటి ముందు హాస్పిటల్ బెడ్ మీద పడుకుంటే అక్కడ రికార్డ్ చేసేట మన ఈ భగవద్గీత అంతా కూడా, ఇప్పుడు మనం వింటున్నటువంటి ఘంటసాల గారి భగవద్గీత అంతా కూడా. నిజంగా చెప్పాలి అంటే మన తలరాత మారాలి అంటే మన జీవితంలో గీత యొక్క సారాంశం తెలుసుకోవాలి. నువ్వు వచ్చేటప్పుడు ఏం తీసుకురాలేదు, వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళవు. నువ్వు ఒక వివాహం చేసుకున్నావు, సన్యాసం తీసుకోవడం ఉత్తమం, కానీ మానవ జీవన విధానం ప్రకారం, ధర్మం ప్రకారం వివాహం చేసుకున్నావు. వివాహం చేసుకున్న తర్వాత నీ భార్య కావాల్సినటువంటివన్నీ కూడా నువ్వు సంపాదించి పెట్టాలి. నీకు కుమారులు పుట్టారు, వాళ్ళకి ఏం కావాలో చూడాలి, వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పించాలి, వాళ్ళకు భయం, భక్తి అన్ని విధానాలు నేర్పించాలి. ఇవన్నీ కూడా గీత సారాంశమే. అవును. ఇప్పుడు అంతో కొంత మన జీవన విధానంలో గీత మనకు తెలియకుండానే మొత్తం చొరబడిపోయింది. కానీ దాన్ని పూర్తిగా మనం మార్చేసి దాన్ని ఏదో ఒక చావు గీతంలాగా, ఓ మాట చెప్పిన మరణ గీతం అంటాం కదా, ఈ మరణ గీతంలాగా దాన్ని వాడుతున్నారు. కానీ ఇంట్లో ప్రతిరోజు పిల్లలకి ఇప్పటికీ ఆన్లైన్లో నేర్పించేటువంటి గురువులు చాలామంది ఉన్నారు. రోజుకు ఒక్క శ్లోకం రోజుకి 24,400 శ్లోకాలు ఉంటాయి మొత్తం దాంట్లో. 2,400 శ్లోకాల్లో కూడాను 24 కదా, 24 తీసుకుంటే గాయత్రి మంత్రంలో అక్షరాలు 24 ఉంటాయి. అలానే బ్రాహ్మణులు వేసుకున్నటువంటి యజ్ఞోపవిధం ఉంటుంది చూసారా, బెత్త అంటాం కదా, దీన్ని జానా బెత్త అని కొలుస్తుంటారు. 24 బెత్తలు ఉంటాయట. 24 సంఖ్యకి అంత పవిత్రమైనటువంటి ఒక పరమార్థం ఉంది మనకి. కాబట్టి దాంట్లో ఉండేటువంటి ప్రతి శ్లోకాన్ని నిజంగా మన ఎస్విబిసి ఛానల్ వాళ్ళు కొంతమంది, తర్వాత దూరదర్శన్ వీళ్ళు కొంతవరకు జాగ్రత్త వహిస్తున్నారమ్మా. ఆయన పేరేదో ఉంది, గురువుగారు, ఆయన ఎక్కువగా పరీక్ష పెడుతూ ఉంటారు. లైక్ ఘంటసాల గారి వాయిస్లానే ఉంటుంది ఆయన పేరు, ఆయనది కూడా. ఆయన పరీక్ష పెట్టడం చిన్న చిన్న పిల్లలను నేర్పిస్తున్నారు. వాడికి మాటలు కూడా రావు, వాడు మైక్ పట్టుకొని అటు ఇటు తిరుగుతుంటాడు, కానీ శ్లోకాలు చెబుతూ ఉంటారు. ఎంత ముద్దుగా ఉంటుందంటే ఆయన అదే అంటాడు, నువ్వు పూర్వజన్మలో అసలు అభిమన్యుడురా, తల్లి కడుపులో ఉండే అన్నీ నేర్చుకున్నట్టుగా అభిమన్యుడు, నువ్వు మీ అమ్మగారి గర్భంలో ఉండే నువ్వు భగవద్గీత నేర్చుకున్నావురా అని చెబుతుంటారు ఆయన కొంతమంది పిల్లల్ని చూసి. అంటే గీత నేర్చుకుంటే మన తలరాత మారుతుంది అనేటువంటిది గ్రహించండి. అది మరణ గీతం కాదు, మన జీవితానికి విష్ణుమూర్తి యొక్క చరణ గీతం. చరణాలు అంటే పాదాలు కదా, ఆయన పాదాలను పట్టుకుంటే మనకి ఎలాంటి జీవితం వస్తుందో, గీతను పట్టుకున్నా అలాంటి జీవితమే వస్తుంది. మన తలరాతను మారుస్తుందని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. దయచేసి ఎవరైనా సరే ఈ వీడియో చూసినటువంటి వాళ్ళు చనిపోయిన శవం దగ్గర గీత పెట్టకండి. గీత వింటే మరలా చనిపోయిన శవం దగ్గర గీత పెట్టాల్సిన అవసరం లేదు, దాన్ని వంట పట్టించుకుంటే. కాబట్టి శవాల దగ్గర పెట్టకండి. మనం బ్రతుకున్నాం కాబట్టి, జీవంగా ఉన్నాం కాబట్టి, అది విననివాడు శవం కింద లెక్క, బ్రతుకున్నా చచ్చిపోయినట్టే లెక్క. కాబట్టి గీతని చదవండి, వినండి, వంట పట్టించుకోండి, గీతా సారాంశాన్ని అనుభవించండి. తప్పనిసరిగా ఆ శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం తప్పనిసరిగా కలుగుతుంది. గురుగారు, మన ఇంట్లో ఆడవాళ్ళని చూసుకున్నట్లయితే దైవభక్తి ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళకి ఏంటంటే అన్నీ చదవాలి, ఈ దేవుడి తాలూకా పద్యాలని, గేయాలని, లేకపోతే మంత్రాలని, అవన్నీ చదవాలని ఉంటుంది. కానీ అందరికీ ఆ ఉచ్చరించడం అనేది సరిగ్గా రాదు. మరి అలా తప్పుగా ఉచ్చరించినప్పుడు ఏమైనా నష్టం కలిగే అవకాశం ఉందా? మంచి ప్రశ్న అన్న. నిజంగా లలితా సహస్రనామం అనే కాదు, విష్ణు సహస్రనామం అనే కాదు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భుజంగ స్తోత్రాలు అని ఉంటాయి, లేదంటే వెంకటేశ్వర స్వామి సుప్రభాతం ఉంటుంది, అనేక రకాల స్తోత్రాలు మనకి నిజంగా చెప్పాలంటే 108 దేవతల అష్టోత్తరాలు, 108 దేవతల స్తోత్రాలు ఇవన్నీ కూడా మనకు అందుబాటులో వచ్చినాయి. స్తోత్ర నిధి అని ఇట్లాంటి వాటిలో చాలా వరకు అందుబాటులో వచ్చినాయి. నేను ఎవరన్నా నా దగ్గరికి జాతకానికి ఎవరన్నా అడగడానికి వచ్చినప్పుడు వాళ్ళని నేను పారాయణ చేయమని చెప్పను. మొట్టమొదటిగా కొన్నిసార్లు వినండి, 1 సంవత్సర కాలం పాటు వినండి. అవి కష్టతరమైనటువంటి పదాలే, అవును, అక్షరాలు. అవి పలకాలి అంటే మన మైండ్ దగ్గర పెట్టుకొని వింటే
మన మైండ్లోకి ఎక్కుతాయి, తొందరగా వస్తాయి. ఉమ్. ఇప్పుడు సినిమా పాట చూడండి, 10 సార్లు వినగానే వినగా వచ్చేస్తూ ఉంటాం. హమ్ చేస్తూ ఉంటారు. మొత్తం ఆడియోతో పాటు మన ఆడియో కూడా వినిపిస్తూనే ఉంటాం జనాలకి అవును కదా. అలాంటి సినిమా పాటలు వచ్చినప్పుడు ఒక రిథమిక్గా ఉండేటువంటి పద్యాలు, శ్లోకాలు, స్తోత్రాలు రావడంలో తప్పు ఏం లేదు కదా, వస్తాయి. కానీ సినిమా పాటల మీద పెట్టినంత శ్రద్ధ మనం వీటి మీద పెట్టడం లేదు ముఖ్యంగా. అలాగే మీరు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం ఒక్క మాటలో చెప్పాలి అంటే, చండీ సప్తశతి అనేటువంటిది 700 శ్లోకాలు ఉంటాయి. సప్తశతి, సప్త అంటే 7, శతము అంటే 100. 700 శ్లోకాలు మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి అమ్మవార్ల గురించి, అమ్మవారు శుంభాసురులతో ఎలా యుద్ధం చేసింది, ఎలా గెలిచింది అనేటువంటిదే, దాంట్లో అనేక రకాలైనటువంటి శక్తులు ఎలా పుట్టుకొచ్చినాయి అనేటువంటిదే సప్తశతి యొక్క పరమార్థం. దాంట్లో ఒక శిష్యుడు గురువుగారి దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నాడు చక్కగా, చండీ సప్తశతి నేర్చుకున్నాడు. నేర్చుకున్న తర్వాత కొంతకాలానికి వివాహం చేసుకున్నాడు. భార్య చనిపోయింది. మరలా వివాహం చేసుకున్నాడు, మరలా భార్య చనిపోయింది. మరలా వివాహం చేసుకున్నాడు, మరలా భార్య చనిపోయింది. అలా 6 భార్యలు చనిపోయిన తర్వాత వీడికి అనుమానం వచ్చింది, నేను ఏదో పొరపాటు చేస్తున్నాను సప్తశతిలో, ఇదేదో గురుగారి దగ్గరికి వెళ్ళి క్లారిటీ తీసుకుందాం అని చెప్పి గురుగారి దగ్గరికి వెళ్ళారు. అయ్యా, మీరు చెప్పినట్టు నేను చేస్తున్నాను, సప్తశతి నిత్యం పారాయణ చేస్తున్నాను, కానీ నాకు వివాహం చేసుకుంటే భార్యలు చనిపోతున్నారు, దీనికన్నా కారణం ఏంటి, మీరేమైనా చెప్పగలరా అని చెప్పి గురువుగారిని ప్రశ్నించాడు శిష్యుడు. ఒకసారి నువ్వు చదువు నాన్న, నేను వింటాను, దాంట్లో ఏమైనా పొరపాట్లు ఉన్నాయేమో చూద్దామని అన్నారు. సరే మంచిది. దాంట్లో ఒక శ్లోకం ఏమైనా వస్తుందంటే, భార్యానాం రక్షతు భైరవి అని ఒక మంత్రం వస్తుంది. దాని అర్థం ఏంటి? భార్యానాం రక్షతు భైరవి, ఓ భైరవి నా భార్యను రక్షించుగాక అని చెప్పి అర్థం వస్తుంది. వీడు ఏం చదువుతున్నాడు? భార్యానాం భక్షతు భైరవి అని చదువుతున్నాడు, మార్చేశాడు. ఒక్క అక్షరమే రా భా కదా. రా అంటే రక్షించు, భా అంటే భక్షించు, భక్షించు అంటే తినడం, సంహరించమని కదా. ఒరే నాయన, నువ్వు చేస్తున్న పొరపాటు ఇదే, ఈ ఒక్క అక్షరం వల్ల నీ భార్యలు చనిపోతున్నారు నాన్న, కాబట్టి అలా చదవకూడదు, భార్యానం రక్షతు భైరవి అని చెప్పి చదువు అని చెప్పి గురుగారు సరి చేసి పంపించారు. తదుపరి వివాహం చేసుకున్నాడు, భార్యతో చక్కగా దాంపత్య జీవితాన్ని అనుభవించాడు. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి? గురుముఖత బాగా వచ్చేంత వరకు గురువు గారి దగ్గర నేర్చుకోవాలి అనేటువంటిది ఒక పరమార్థం. గురువు లేని విద్య, ధ్వజస్తంభం లేని గుడి, దీపం లేని ఇల్లు, ఈ 3 ఒకటే, అవునా? అలాగే ఇంకోటి కూడా ఏంటంటే, బొట్టు లేనటువంటి నుదురు, ఈ 3 శ్మశానంతో సమానం. బొట్టు లేకపోతే నుదురు కూడా శ్మశానంతోనే సమానం తప్పనిసరిగా, అవునా కాదా? మరి మీరు ఈ మాట అన్నారు కాబట్టి నేను క్వశ్చన్ అడుగుతున్నా, చెప్పండి. బొట్టు లేని నుదురు శ్మశానం అన్నారు. ఈ కాలంలో ఆడవాళ్ళని చూసుకుంటే ఎవరు బొట్టు పెట్టుకోరే కదా, కుంకుమ బొట్టు అసలే ధరించరు. అందుకనే ఇన్ని కష్టాలు పడుతున్నారు. ఏదైతే కుంకుమ దేంతో తయారు చేస్తానన్న, మనం పసుపు కొమ్ముతో తయారు చేస్తారు అసలు పూర్వకాలంలో. ఇప్పుడు కూడా కొంతమంది అదే విధానాన్ని అవలంబిస్తూ ఉన్నారు. ఇక్కడ ఉండేటువంటి ఒక నాడి ఉంటుంది చూడండి, ఈ భృటి మధ్యలో, ఈ నాడి యాక్టివ్ అవ్వడానికి పసుపుతో తయారు చేసినటువంటి యాంటీబయోటిక్తో తయారు చేసినటువంటి బొట్టు పెట్టుకోవడం ద్వారా ఆ నాడి యాక్టివేట్ అవుతుంది, తద్వారా జ్ఞాన సంపద పెరుగుతుంది. అలాగే ఇక్కడ ఈ మనం ఇప్పుడు జపం చేసేటప్పుడు ఇక్కడ మూసుకున్నాం అనుకోండి, ఇలా ఇక్కడ ఏదో కనపడుతూ ఉంటుంది మనకి. ఒక 2 నిమిషాలు డీప్గా మనం ఆ ధ్యానంలోకి వెళ్ళిపోతే ఇక్కడ ఏదో కనపడుతూ ఉంటుంది. మన దృష్టి మొత్తం ఈ 2 కళ్ళు కూడా ఇట్లా వచ్చేస్తుంది. ఆ భృటి మధ్యలో, కనుబొమ్మల మధ్యలో ఇట్లా మన దృష్టి వెళ్ళిపోతూ ఉంటుంది. వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే, అక్కడ ఏదో కనపడుతూ ఉంటుంది. మనం దేనికోసమైతే వెతుకుతున్నామో ఆ దారి కనపడుతూ వెళ్ళిపోతూ ఉంటుంది. ధ్యానం అంటే అదే. అక్కడ జ్ఞాన నేత్రం అని చెప్తూ ఉంటాం, అంటే 3వ నేత్రం. ఆ నేత్రాన్ని కాపాడుకోవడానికి యాంటీబయోటిక్ ఎంత అవసరం కదా. దానికి చిహ్నంగా 3వ కంటికి చిహ్నంగా, గుర్తుగా కూడా బొట్టు పెట్టుకోవడం అనేటువంటిది మన ధర్మం. అవన్నీ వదిలేస్తున్నాం కాబట్టి తలనొప్పులు వస్తున్నాయి, క్యాన్సర్లు వస్తున్నాయి, నానా రకాల రోగాలు, హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తున్నాయి. ఇన్ని రోగాలు ఎందుకు వస్తున్నాయి? చేయవలసినటువంటి విధానాన్ని మనం చేయకపోవడం వల్ల.
కాళ్ళకు పసుపు పూసుకోమని చెప్తుంది శాస్త్రం. దానివల్ల యాంటీబయోటిక్ ఆడవాళ్ళు రోజు ఎందుకు పసుపు పూసుకోవాలి? ఆడవాళ్ళు ఇంట్లో వంట పని చేస్తుంటారు, నీళ్ళలో ఎక్కువగా తిరుగుతూ ఉంటారు, కాళ్ళు పాచిపోతూ ఉంటాయి, వాటి ఫంగస్ వస్తూ ఉంటాయి. అలాంటివి రాకుండా కాళ్ళకి పసుపు పూసుకోమని చెప్తుంటారు చక్కగా. ఇవన్నీ ఏమైనా పాటిస్తున్నామా? పాటించకపోతే రోగాలు వస్తాయి. ఇంట్లో కూడా చెప్పులు వేసుకొని తిరగడం ఎప్పుడైతే మొదలుపెట్టామో దౌర్భాగ్యం తయారైపోయింది, స్టార్ట్ అయిపోయింది అక్కడి నుంచి. దేవుడు ఉంటాడు, దేవుడు కూడా ముందు నుంచి కూడా చెప్పులు వేసుకొని తిరుగుతుంటారు. అసలు ఇది ఎక్కడ ధర్మం? డాక్టర్ గారు చెప్పారండి చెప్పులు వేసుకొని తిరగమని. అంతకుముందంతా ఇవన్నీ లేవు కదా. అంతకుముందున్నవి పాటించకపోవడం వల్ల ఇలాంటి దౌర్భాగ్యాన్ని, దరిద్రాన్ని మన చేతులారా మన ఇంట్లోకి మనం డబ్బులు ఇచ్చి మరీ కొనుక్కుంటున్నాం. ఇవి పాటిస్తే అవి అక్కర్లేదు కదా. ఇవి పాటించడం మధ్యలో ఎవరైతే ఎప్పుడైతే ఆపేశారో మళ్ళీ విపరీతమైనటువంటి పోగడలు వెళ్లాల్సి వస్తుంది. డాక్టర్లు చెప్తారు కాటుకు పెట్టకండి పిల్లలకి అని. కాటుకు పెట్టడం ద్వారా ఎంత ఆరోగ్యకరంగా వాళ్ళు కళ్ళు పనిచేస్తున్నాయో. మరి ఇప్పుడు నాకు 45 ఏళ్ళు, 45 ఏళ్ళకి నాకు స్పెట్స్ లేవు, నా 2 కొడుకులకి స్పెట్స్ ఉన్నాయి. మరి ఏంటి అంటే నేను అప్పట్లో మేము అవలంబించినటువంటి పద్ధతులు ఏవైతే ఉంటాయో, మా అమ్మగారు మా నాన్నగారు వాళ్ళు మాకు ఇచ్చినటువంటి పద్ధతి, ఇప్పుడు రాను అవన్నీ మారిపోతున్నాయి. అందుకనే రోగాలు పుట్టయిపోతుంది. మన బాడీ అంతా కూడా, శరీరం అంతా కూడా రోగాలమయమైపోతుంది, రోగాలు పుట్టయిపోతుంది. ఒక్కో పాము ఒక్కోసారి బయటకు వస్తుంటుంది, వెళ్ళినప్పుడల్లా హాస్పిటల్కి వెళ్ళాలి. ఈ పామును వదిలించుకోవడానికి ఇంట్లో ఉండేటువంటి పుట్ట కాదు గుట్టను కదిలించాల్సి ఉంటుంది, డబ్బులు గుట్టను కదిలించాల్సి వస్తుంది. అవి మొత్తం కరిగిపోతూ మొత్తం రోగాలకే పెట్టిపోతున్నాం. ఎక్కువగా బాగుపడుతున్నది కూడా హాస్పిటల్స్ బాగుపడుతుంది. నేను అందుకనే చెప్తూ ఉంటా చాలా మందికి కూడాను, ఎవరైనా జాతకం చెప్పించుకున్న తర్వాత సమస్యతో వచ్చిన తర్వాత మళ్ళీ ఎప్పుడు కలవాలండి అయ్యగారు అంటే, నా దగ్గరికి, డాక్టర్ల దగ్గరికి, లాయర్ల దగ్గరికి, పోలీసుల దగ్గరికి మళ్ళీ రావాలని కోరుకోవద్దని చెప్తాను నేను. అంతే, దేవాలయానికి వెళ్ళి నమస్కారం చేసుకోండి, అంతేకాని పదే మా అందరి చుట్టూ తిరగాలని మాత్రం కోరుకోకండి. అలాంటి ఏ రకమైనటువంటి జబ్బులు కానీ బాధలు కానీ లేకుండా మీరు ప్రశాంతంగా ఉండాలని నేను కూడా కోరుకుంటాను. మీరు కూడా అదే కోరుకోమని చెప్తాను. పోలీస్ స్టేషన్కి వెళ్ళొస్తానని చెప్పినట్టు ఉంటుంది ఇవన్నీ. ఒక మాట చెప్పాలంటే రక్షక పోవడమే కష్టం అంటే మళ్ళీ ఎస్ఐ గారికి వెళ్ళొస్తానని చెప్పిస్తే ఎలా ఉంటుంది? అలానే ఉంటుంది ఇది కూడా. కాబట్టి ఇలాంటివి నుదుడున బొట్టు పెట్టుకోవడం ఇవన్నీ కూడా మానేస్తున్నాను నాన్న. దీంతో పాటుగా లలితా సహస్రనామం అతి రహస్యంగా ఉండేటువంటిది అనేటువంటిది లాస్ట్ ఒక శ్లోకంలో మనకు వస్తుంది. శ్రీ హయగ్రీవస్య అగస్త్య సంవాదే శ్రీ లలితా సహస్రనామ రహస్య స్తోత్రం సంపూర్ణ, రహస్య స్తోత్రం అని చెప్పి వస్తుంది. దాన్ని మనం పబ్లిక్ చేసాం. ఓకే, చదువుకున్నాం, చదువుకోవాలి, మంచిదే. కానీ ఇందాక నేను చండీ సప్తశతిలో చెప్పినట్టుగా ఒక్క అక్షరం, ఇప్పుడు చాలామంది కూడా ఏం చేస్తూ ఉంటారంటే శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదిగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఉజ్జద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత అని ఉంటుంది కదా. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఉజ్జద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత. ప్రతిదానికి దీర్ఘం ఇస్తారు. వాటికి ఆ దీర్ఘం పెట్టడం ద్వారా అర్థం మారిపోతుంది. అందుకనే గురుముఖత, గురువు గారి దగ్గర నేర్చుకొని మనకి పరిపూర్ణంగా వచ్చిన తర్వాత మనం పారాయణ చేయాలి. అందులోనూ రహస్య సహస్రనామ స్తోత్రాన్ని గురు ఉపదేశం లేకుండా చదవకూడదు. నాకు తెలుగు వచ్చు, నేను సాంస్క్రిట్ పండిట్, పుస్తకం తీసి చదివేస్తాను అంటే కాదు. గురువుగారు తప్పనిసరిగా ఉండాలి. గురుముఖత, నీకు ఎంత విద్య వచ్చున్నా గురువుగారు లేకపోతే ఆ విద్య వేస్ట్ కదా, వృధా. కాబట్టి ఒక్కసారి కనీసం గురువుగారి దగ్గర చెప్పించుకొని దాంట్లో ఏమైనా తప్పులు ఉన్నాయేమో ఒకసారి సరి చేసుకొని ఆ తదుపరి పారాయణ చేయడం ద్వారా, ఇప్పుడు చాలామంది చెబుతుంటారు మీకు 1 కోటి లలితా సహస్రనామం చేసి నేను ఒక్కదాన్ని అంటారు. 1 కోటి చేసా, 1 లక్ష చేసా, 10 లక్షలు చేసా. ఎన్ని లక్షలు చేస్తే ఉంది? అదేదో కక్ష కట్టినట్టు డ్యూటీ చేసినట్టు చేస్తే కాదు కదా. మనస్ఫూర్తిగా చదువుకోవాలి. అది కూడా గురువుగారి దగ్గర తప్పనిసరిగా ఉపదేశం ఉండాలి. దాంట్లో తప్పులు లేకుండా అది ఒక విధానం ప్రకారం చదువుకోవాలి. ఎప్పుడు పడితే అప్పుడు నేను స్నానం చేయకపోయినా పర్లేదు, మా మనసు శుద్ధిగా ఉంది. ఇక్కడ శరీరం స్నానం చేస్తే ఉండేటువంటి మానసిక ప్రశాంతతకి, స్నానం చేయకుండా ఉండేటువంటి మానసిక ప్రశాంతతకి చాలా తేడా ఉంటుంది. అవునా? ఇప్పుడు స్నానం చేసిన తర్వాత చక్కగా కూర్చొని చదువుకుంటాం. అది స్నానం చేసిన 10 గంటల తర్వాత కూర్చొని
శ్రీమాత శ్రీ మహారాజ్ఞి ఇదే ఉంటుంది ఎంతసేపటికి. శరీరం మీదనే ఉండే ఇచ్చే కదా అంతా కదా. ఇలాంటివి లేకుండా ఉండాలంటే మానసికంగా ప్రశాంతంగా ఉండాలి, భక్తితో ఉండాలి అంటే శరీరం కూడా శుద్ధి ఉండాలి తప్పనిసరిగా. శారీరక శుద్ధి లేకుండా మానసిక శుద్ధి లేకుండా ఈ రెండు లేకుండా చేస్తుండేటువంటివి కూడా తప్పు. తప్పనిసరిగా ఇప్పటికైనా సరే మీరు గురువుగారి దగ్గర ఎవరి దగ్గరైనా చెప్పించుకోకుండా ఉంటే మీకు దగ్గరలో ఉండేటువంటి లలితా సహస్రనామం బాగా వచ్చినటువంటి గురువుగారి దగ్గరికి వెళ్ళి ఒక్కసారి ఆయనకి వినిపించండి. ఆయన చెప్పేటువంటి ద్వారా మీరు కూడా విని ఒక్కసారి అక్కడి నుంచి పారాయణ ప్రారంభించండి. లలితా సహస్రనామంలో ప్రతి ఒక్క పదానికి అక్షరానికి అర్థం చెప్పుకుంటూ పోతే 1 సంవత్సర కాలం కూడా సమయం సరిపోదు. శ్రీమాత ఈ ఒక్కదానికి 10 రోజులు అర్థం చెప్పొచ్చు, అంత గొప్పది లలితా సహస్రనామం. దాంట్లో ఇంకోటి ఏంటంటే మనిషికి కావలసినటువంటి సమస్తమైనటువంటి ఐహిక సుఖాల కోసం కావలసినవన్నీ కూడా దాంట్లో దొరుకుతాయి మనకి. అమ్మవారికి ఏది ఇష్టం, ఎలా నివేదన పెట్టాలి, జజ్జన్నస్తక్త హృదయ సాకిని రూపధారిణి, అవునా, గుడాన్న ప్రీత మానస, ఇట్లా ప్రతి ఒక్కటి కూడా అమ్మవారికి ఏ నివేదన పెడితే ఇష్టంగా ఉంటుంది. ముద్గౌదనాసక్త సిక్త సాకిన్యం బాష్పరూపిణి, ముద్గము అంటే మన పెసరపప్పు అమ్మవారికి నివేదన పెట్టమని, గుడాన్నం అంటే కూడా పరమాన్నం పెట్టమని. అలాగే ఆజ్ఞా చక్రాంతరాళస్థ రుద్రగ్రంథి విభేదని, చక్రాలు మొత్తానికి ఏ చక్రానికి అమ్మవారు అధిష్టాన దేవతగా ఉంది, ఏ అధిష్టాన దేవతని మనం ఆరాధిస్తే ఆ చక్రం యాక్టివేట్ అవుతుందని చెప్పడం కూడా లలితా సహస్రనామంలో ఉంది చక్కగా. అలాగే మనకి వివాహం కానిటువంటి వాళ్ళకి మంత్రాలు ఉన్నాయి, సంతానం లేనటువంటి వాళ్ళకి శ్లోకాలు ఉన్నాయి, అలాగే భూమి సంపాదన కావాలనుకున్న వాళ్ళకి దాంట్లో ఇళ్ళు ఉన్నాయి, గృహ నిర్మాణం చేసుకోవాలనుకునేటువంటి వాళ్ళకి శ్లోకాలు ఉన్నాయి. ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క పరమార్థం ఉంది. ఆ శ్లోకాలు నిజంగా సాధన చేయగలిగితే ఇంకా ఎంత బాగుంటుంది, తప్పనిసరిగా మంచి యోగం ఉంటుంది. అవునా. అమ్మవారు నిజంగా లలితా సహస్రనామంలో చాలా చక్కగా చెప్పబడతారు. అమ్మవారు ఎలా ఉంటుంది అంటే అమ్మవారు చాలా సన్నగా ఉంటుంది. అమ్మవారి నడుము చాలా సన్నగా ఉంటుంది. అమ్మవారి నడుము మీద మడతలు పడతాయి. ఆ మడతల్ని 4 వేదాలుగా వర్ణిస్తాడు, 4 వేదాలు అంటాడు. అలాగే పైన 18 లోకాలు, కింద 18 లోకాలు ఏవైతే ఉంటాయి దంతాలతో వర్ణిస్తూ ఉంటాడు. అసలు ఎంత బాగా ఉంటుంది. దాంట్లో పరమార్థం తెలుసుకోవాలంటే ఆనందాన్ని అమ్మవారిని అలా చూస్తూ పారాయణ చేసుకోవచ్చు కళ్ళు మూసుకొని. కళ్ళ ముందు అమ్మవారు లలిత అమ్మవారు మన కళ్ళ ముందు కనబడుతూనే ఉంటారు. దీర్ఘ సౌమంగళ్యాభివృద్ధి కలగాలంటే కూడాను భర్త అనారోగ్యంతో ఉంటే లలితా సహస్రనామం పారాయణ చేయండి. కరెక్ట్గా గురుగారి దగ్గర నేర్చుకొని ఆటోమేటిక్గా అనారోగ్యం కూడా దూరం అయిపోతుంటారు. అంత గొప్పది లలితా సహస్రనామం. కానీ విష్ణు సహస్రనామంలో ఇంకా కఠోరమైనటువంటి పదాలు ఉంటాయి మనకి. అవన్నీ గురువుగారి దగ్గర నేర్చుకోకుండా అక్కడ ఏం చేస్తున్నారంటే చాలామంది అమ్మ లలితా సహస్రనామం నేర్చుకుంటారు, లేదా విష్ణు సహస్రనామం చదువుతూ ఉంటారు కదా, దాంట్లో కఠినమైనటువంటి పదాలు వచ్చినప్పుడు డొర్లిస్తున్నారు వాటిని. అవును, పలకడం రాక డొర్లిచ్చడము ఏదో చేస్తున్నారు. అలా చేస్తే దాని పరమార్థం ఏముంది నాన్న? ఇప్పుడు సుధీర్ ఉంది, సుర్ అంటే అర్థం ఉంటుందా? మధ్యలో ధీ తీసేస్తే ధీ కదా అసలు బీజం అనేది నా పేరులో కూడా. అవునా. అట్లానే ప్రతి దాంట్లో ఒక బీజం అనేటువంటిది, ప్రతి పదంలో ఒక బీజం ఉంటుంది. ఆ బీజాన్ని తీసేస్తే దాని మీనింగ్ లేదు కదా, దాని అర్థం లేదు కదా. అర్థం లేనప్పుడు పరమార్థం ఎలా వస్తుంది మనకి? కాబట్టి ప్రతి ఒక్కటి కూడా గురుముఖత నేర్చుకొని చేయడం అనేది విశేషమైనటువంటి విధానం. ఇంకా చదవడం అంటే ఏదో పద్యం పాడినట్లు ఊరికే చదివేయడం కాదు, అందులో అర్థం తెలుసుకున్నప్పుడే కదా దాని పరమార్థం మనకు అర్థం అవుతుంది. మరి ఇప్పుడు ఒక పని చేసేటువంటి వాళ్ళు చాలామంది కష్టపడి చేస్తున్నాం అనుకుంటారు కదా. కష్టపడి కాదు, ఇష్టపడితే దాంట్లో ఉండేటువంటి ప్రతి ఒక్క కష్టం కూడా చాలా తేలిగ్గా ఉంటుంది. ఇష్టపడుతూ చేస్తారు. కష్టం కనబడితే ఇష్టపడితే కదా. లలితా సహస్రనామం నిజంగా చక్కగా పుస్తకాలు ఉన్నాయి మనకి. ఒక్కొక్క నామానికి ఒక్కొక్క అర్థం ఏంటి అనేటువంటిది. ఆ నామాలు తీసుకొని మనం అర్థం చదువుకుంటూ ఉంటే చాలా పరమానందంగా ఉంటుంది. అమ్మవారి అనుగ్రహం కూడా పరిపూర్ణంగా మనకు కలుగుతుంది నాన్న. అందుకే ఏదైనా గురుముఖంగా చదవాలి, పదాలు సరిగ్గా పలకాలి. అది చాలా ఇంపార్టెంట్. పలకలినప్పుడు కనీసం వినండి. మంచి మంచి ఆడియోస్ ఉన్నాయి మంచిగా. ఆడియోస్ ఎందుకు టీవీలో కూడా ఇస్తూ ఉంటారు, భక్తి టీవీలో రోజు ఇస్తూ ఉంటారు. విని నోటికి వచ్చేంత వరకు అట్లానే వింటూ ఉండండి. పుస్తకం పెట్టుకోండి ఎదురుగా, అక్కడ సౌండ్ వినపడుతూ ఉంటుంది, ఇక్కడ చూస్తూ ఉండండి. చక్కగా నోటికి వస్తుంటుంది కదా తొందరగా. దాంట్లో అక్షర దోషాలు ఉండవు, అప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. అందుకని నేను చాలామంది కూడా వినమనే చెప్తాను. మీరు చదవడం తర్వాత సంగతి అమ్మ, 1 సంవత్సరం తర్వాత చదువురు, కానీ
ముందు ఫస్ట్ వినండి, వింటూ ఉంటే నోటికి వచ్చేస్తుంటుంది. పుస్తకం పట్టుకున్నప్పుడు అప్పుడు చదువుకుని చక్కగా మంచిగా వస్తుందని చెప్తాను. దాంట్లో తప్పులు అనేది ఎక్కడ కూడా డొల్లకుండా. అంతే. మీరు ఇప్పుడు చెప్పారు కదా, శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి అని. ఆ పద్యం చదువుతున్నప్పుడు కూడా అమ్మవారు ఇలా కాలు ఇలా పెట్టుకొని కూర్చుంటారు. అమ్మవారి రూపం చాలా అద్భుతంగా కనిపిస్తుంది కదా. ఒకసారి అమ్మవారి రూపం గురించి చెప్తారా? ఆ కూర్చునే విధానం గురించి అదంతా ఆ పద్యంలో ఉంటుంది కదా, ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? శ్రీమాత శ్రీ మహారాజ్ఞి, ప్రపంచం మొత్తానికి రాణి ఎవరు అంటే అమ్మ, లలితమ్మ. శ్రీ మాత, శ్రీ అంటే మనం ఎంతసేపటికి డబ్బు ధనం ఇలా అనుకుంటూ ఉంటాం కదా. ప్రపంచం మొత్తాన్ని చూసుకుంటే శ్రీ అనేటువంటి బీజంతోనే పులుస్తాం, శ్రీం అనేటువంటి బీజంతోనే పులుస్తూ ఉంటాం. మాత అంటే ఇక మనం చెప్పాల్సిన ఏంటి? అమ్మల గన్న అమ్మ ముగురమ్మ మూలపటమ్మ సురారులమ్మ చాలా పెద్దమ్మ కడుపారి పుచ్చడి అమ్మ దుర్గమ్మ. అంటే ఏ అమ్మవారి స్వరూపానికైనా ఆది మూలం ఎవరు అంటే లలితా సహస్రనామంలో ఉండేటువంటి మొట్టమొదటి నామం ఏదైతే ఉంటుందో శ్రీమాత. ప్రతి తల్లి, ప్రతి అమ్మవారు, మనల్ని కన్న తల్లి కూడా అమ్మవారి స్వరూపంలోనే ఉంటుంది. అమ్మవారి దగ్గర నుంచే ప్రారంభమైంది మాత అనేటువంటి ఒక పదం కూడా. ఇప్పుడు మనం అమ్మ అమ్మ అని పిలుస్తూ ఉంటాం. అంత పవిత్రమైనటువంటి తల్లిదండ్రులని ఇవాళ రోజున మనం ఎంతవరకు పవిత్రంగా చూస్తున్నాం అనేటువంటిది కూడా యువత ఆలోచించుకోవాలి తప్పనిసరిగా. వృద్ధాశ్రమాల్లో చేర్పిస్తున్నారు. ఆ బాధ, ఆ ఘోష మీ భవిష్యత్తుకి సామాన్యం కాదు. తప్పనిసరిగా మీరు కూడా వృద్ధాశ్రమంలో చేరవలసిందే. అంతే. ఎవరైతే కాదు, ఎవడైతే చేర్పిస్తాడో తల్లిదండ్రులని వృద్ధాశ్రమంలో, వాడు తప్పనిసరిగా కష్టాల పాలు అవ్వవలసిందే. వాడు కూడా చివరికి అదే మంచాన పడ్డ సమయానికి వృద్ధాశ్రమంలో చేరవలసిందే. తల్లి అనేటువంటి శ్రీమాత అనేటువంటి పదానికి ఒక్క మాటలో చెప్తానన్నా, ఒక తల్లి వృద్ధాశ్రమంలో చేర్పించాడు కొడుకు తీసుకుని వెళ్ళి. చిట్ట చివరి క్షణాలు మీ తల్లిగారు చనిపోబోతున్నారు అని చెప్పి ఫోన్ చేశారు వృద్ధాశ్రమం నుంచి. కొడుక్కి వెళ్ళాడు, వెళ్ళి చూశాడు. ఏం కావాలి, నీ చివరి కోరిక ఏంటి, నేను నెరవేరుస్తాను అని అడిగాడు కొడుకు. అడిగినప్పుడు, నాన్న ఇక్కడ ఏసీలు ఫ్యాన్లు ఇవన్నీ సరిగా లేవు నాన్న, వేయించు నాన్న, మంచిగా పెట్టించు నాన్న అని చెప్పింది. ఇంకా కొన్ని గంటల్లో చనిపోతావు, నీకు ఈ ఏసీలు ఎందుకు, ఈ ఫ్యాన్లు ఎందుకు, ఈ లైట్లు ఎందుకు, ఈ గీజర్లు ఎందుకు అని అన్నాడు. రేపు పొద్దున్న నువ్వు కూడా వస్తావు నాన్న, అవి లేకపోతే నువ్వు ఉండలేవు నాన్న అని చెప్పింది. అంటే తల్లి హృదయం అనేటువంటిది ఎంత గొప్పగా ఉంటుంది అనేది ఆ ఒక్క శ్రీమాత అనేటువంటి పదంలోనే అర్థమైపోతుంది మనకి. అంటే చనిపోయే క్షణాల్లో కూడా తల్లి కొడుకు గురించి ఆలోచిస్తోంది. వాడిని వెక్కిరించడంలా వాడి భవిష్యత్తు చెప్తోంది అమ్మ. అరే నాన్న, రేపటి రోజు నువ్వు ఇక్కడికి వస్తే ఇవి లేకపోతే ఉండలేవు నాన్న, కష్టం నాన్న, ఇవి లేకుండా నువ్వు పెరగలేదు నాన్న అని చెప్పి తల్లి హృదయం తల్లడిల్లుతూ చెప్తూ ఉంది. అంత గొప్ప తల్లి హృదయాన్ని శ్రీమాత అనేటువంటి ఒక్క 3 అక్షరాలు చెప్పేశారు నాన్న. ఒక మాట చెప్పారంటే, ప్రపంచం మొత్తానికి యావత్తుకి తల్లి ఎవరు అంటే లలితా త్రిపుర సుందరి అని చెప్పి ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. శ్రీ మహారాజ్ఞి, అక్కడ చూడండి శ్రీమాత మళ్ళీ శ్రీ మహారాజ్ఞి, అక్కడ కూడా మళ్ళీ శ్రీకారమే. ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి సంపదకి, వాటిలో ముఖ్యంగా జ్ఞాన సంపద, ఈ సంపదకి మూలం ఎవరు రాణిస్తున్నారు? మన హృదయాన్ని కానీ, మన మనస్సుని కానీ, మన జ్ఞానాన్ని కానీ, మన మైండ్ని కానీ ఎవరు పరిపాలిస్తున్నారు ముఖ్యంగా అంటే శ్రీ మహారాజ్ఞి లలిత అమ్మవారి పరిపాలిస్తుందని చెప్తాడు. ఎలా? శ్రీమత్ సింహాసనేశ్వరి. సింహాసనం అంటాం కదా, సింహాసనం మీద అమ్మవారు కూర్చుందని మనం అనుకుంటూ ఉంటాం. కానీ అమ్మవారి తత్వానికి వచ్చేసరికి గొప్ప తత్వం చెబుతాను నాన్న. శ్రీమత్ సింహాసనేశ్వరి అనేటువంటి ఒక పదానికి, సింహాసనం మీద అమ్మవారు కూర్చోలేదు, అమ్మవారు ఎక్కడ కూర్చుందో అది సింహాసనం అయిందని చెప్తారు. అర్థమైందా? అమ్మవారు సింహాసనం ఎత్తుక్కొని కూర్చోరా, అమ్మ ఎక్కడ కూర్చుంటే అక్కడ సింహాసనమే. ఎవరైతే, దాన్ని బట్టి అర్థం ఏంటి, ఎవరైతే మనస్సులో అమ్మవారిని నిలుపుకుంటారో, మన మనోసింహాసనాన్ని, హృదయ సింహాసనాన్ని అమ్మవారికి అర్పిస్తారో వాళ్ళకి జ్ఞాన సంపదకి, ధన సంపదకి, ఆరోగ్య సంపదకి, ఆయుష్య సంపదకి ఏ రకమైనటువంటి లోటు లేదు అని చెప్పడమే లలితా సహస్రనామంలో శ్రీమత్ సింహాసనేశ్వరి అనేటువంటి ఒక
పదానికి అర్థం. అర్థం. అలాగే అమ్మవారి రూపం గురించి చెప్పాలి అంటే నిజంగా అమ్మవారి ముఖం ఎలా ఉంది అంటే పున్నమి చంద్రుడు ఎలా ఉంటాడో, అందుకని మనం పౌర్ణమి రోజున కూడా ఎక్కువ లలితా సహస్రనామ పారాయణ చేస్తుంటారు చాలా అవునవును, మంది. అవును. సాయంకాల Yes. సమయంలో ఇట్లా చేస్తూ సంధ్యా ఉంటాం. సమయంలో కూడా ఉమ్. పున్నమి చంద్రుడు ఏ విధంగా పరిపూర్ణంగా ఉన్నాడో ఆ విధంగా అమ్మవారి ముఖం ఉందని చెప్తారు. ఉమ్. అమ్మవారి ముక్కు పుడక ఉంటుంది చూసారా, ఈ ముక్కు పుడక ముల్లోకాలకి సరిపోయేంత విద్యుత్తుని పంచేంత శక్తివంతంగా ఉందని చెప్తాడు. ప్రపంచం మొత్తానికి కావలసినంత వెలుగునిచ్చేంత మణికాంతితో వెలుగుతుందని చెప్తాడు. అలాగే అమ్మవారి కళ్ళు ప్రపంచాన్ని పరిపాలించేటువంటి సూర్యచంద్రులుగా వర్ణిస్తాడు. రవి చంద్రుడు, సూర్యుడు చంద్రుడు, రెండు కళ్ళు కూడా. అమ్మవారి బొట్టు ఉంటుంది కదా, ఉమ్. అది పొరపాటున సూర్యుడైనా ఒకరోజు మేఘావృతమై ఉంటే రాలేకపోతాడేమో, కానీ అమ్మవారి ముఖం మీద ఉండేటువంటి కుంకుమ ఏదైతే ఉందో అరుణాం కరుణాం తరంగితాక్షీం అని చెప్తుంటాం కదా. అవును. అరుణం అంటే ఏంటి? ఎర్రటి వర్ణం. అలాగే సూర్యుడు అని కూడా అర్థం వస్తుంది మనకి. అరుణవర్ణం అని చెప్పి పిలుస్తూ ఉంటాం. అరుణవర్ణము అంటే పొద్దునే వచ్చేటువంటి సూర్యుడు ఎర్రగా వస్తుంటాడు చూడండి. అవును. అలాంటి కాంతివంతంగా ప్రపంచానికి కావలసినటువంటి కాంతిని పంచే విధంగా, జ్ఞానాన్ని పంచే విధంగా అమ్మవారి తిలకం ఉందని చెప్తారు. ఉమ్. అలాగే అమ్మవారి చెవులకు ఉండేటువంటి ఈ మణికాంతులు ఏవైతే ఉంటాయో అమ్మవారి చెవులకు ఉండేటువంటివి, ఇవన్నీ కూడాను ముల్లోకాలకి, ఇందాక మనం చెప్పాము ఒక లోకానికి సరిపోయేంత అని, ఈ మణికాంతులు ఏవైతే ఉంటాయో అమ్మవారి చెవులకు ఉండేటువంటి కాంతులు ముల్లోకాలకు సరిపోయేంత వెలుగునిచ్చేంత శక్తివంతంగా ఉంటాయని చెప్తాడు. ఉమ్. కామేశబద్ధమాంగళ్య సూత్రశోభిత గంధర. మంగళసూత్రం, ఈశ్వరుడు కట్టినటువంటి మంగళసూత్రం ఎట్లా ఉంటుంది కదా. అవును. కామేశబద్ధమాంగళ్య సూత్రశోభిత గంధర యొక్క మంత్రాన్ని చదివితే వివాహం కానటువంటి వాళ్ళకి తప్పనిసరిగా వివాహం అవుతుంది. ఒక 41 రోజు ఒక దీక్షగా కూర్చొని ఉమ్. ఈ మంత్రాన్ని ఈ ఒక్క శ్లోకం, ఈ ఒక్క మాటల్ని, పదాలని చక్కగా అమ్మవారిని మనస్ఫూర్తిగా తలుచుకొని తప్పనిసరిగా పారాయణ చేయగలిగితే వివాహం 41వ రోజు తప్పనిసరిగా నిశ్చయం అవ్వాలి. అంత శక్తివంతమైనటువంటిది. అంటే ఈశ్వరుడు కట్టినటువంటి సూత్రం ఎలా ఉంది అంటే ముల్లోకాల మొత్తానికి సూచనగా ఉంది. ఇవే ముల్లోకాలు మొత్తం ఇట్లానే ఉంటాయి. అలాగే అమ్మవారి శరీర సౌష్ఠవాన్ని వర్ణించేటప్పుడు కూడా శ్రీ విద్యోపాసనలో వర్ణిస్తారు నాన్న ఎక్కువగా. ఉమ్. ఎలా ఉంటుంది అంటే అమ్మవారి నడుము సన్నగా ఉంటుంది, 4 మడతలు పడి ఉంటుంది. అలాగే ఈ 4 మడతలు 4 వేదాలను ఇందాక చెప్పుకున్నాం. ఎందుకంత సన్నగా ఉన్నప్పుడు మడతలు పడుతుంది అంటే అమ్మవారి వక్షస్థలం కూడా ఏనుగు కుంభస్థలం అంతా ఉంటుంది. అంత శరీర సౌష్ఠవం అంటే సౌందర్యం అనేటువంటిది ప్రపంచంలో ఎలా ఉండాలి అంటే ఇంక అమ్మవారిని చూస్తే ఇంక వేరే అక్కర్లా. అంతటి సౌందర్య లహరి, ఆ సౌందర్యాన్ని చూసినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడాను ముగ్ధమోహన రూపం అంటాం. అంటే మాతృస్వరూపంలో మాత్రమే అమ్మవారిని మనం అనుసరించి పూజ చేయగలిగితే తప్పనిసరిగా అమ్మవారు నిజంగా నేను చెప్తున్నాను అన్న, నాకు మా చిన్నప్పుడు జరిగినటువంటి చాలా అంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం. మనం అమ్మవారిని అమ్మ అని పిలిస్తే ఇప్పుడు నిజంగా యక్షిణి విద్యలు కొన్ని ఉంటాయి నాన్న. యక్షిణి అంటే లక్ష్మీదేవి, లక్ష్మిని కూడా యక్ష్మిణి అని పిలుస్తుంటారు. యక్షిణి అని దేవత విద్యగానే ఆరాధిస్తూ ఉంటారు. ఒక 41 రోజు పాటు కొన్ని విధానాలతో అమ్మవారిని మంత్రోచ్చారణ చేయగలిగితే అమ్మవారు తప్పనిసరిగా సాక్షాత్కరిస్తుంది. ఎలా ఉంటుంది అంటే ఎవరైనా సమ్మోహన కలుగజేసేంత అందమైనటువంటి స్వరూపంతో ఉంటుంది. ఆ సమయంలో ఎవరైతే మనస్సుని, మన మైండ్ని, మన హృదయాన్ని ఒక కంట్రోల్లో పెట్టుకొని తల్లి స్వరూపంగా చూడగలుగుతాడో వాళ్ళతో లక్ష్మీదేవి ఎప్పుడు అట్లా ఉండగలుగుతుంది. ప్రపంచంలో ఏ రకమైనటువంటి వస్తువు ఎక్కడ పెట్టినా సరే మన చేతిలో తెచ్చిపెట్టేంత శక్తి యక్ష్మిణి స్వరూపంగా ఉండేటువంటి లక్ష్మీదేవి మన కంట్రోల్లో ఉంటుంది. ఇక్కడ ఏంటి ముఖ్యంగా మనస్సును కంట్రోల్ చేయడం అనేది మానవ ధర్మం. తప్పనిసరిగా వీడు కంట్రోల్లో ఉంటే అన్ని ప్రశాంతంగా అన్నీ వస్తూనే ఉంటాయి. అమ్మవారు ఇలా కాలు మీద కాలు వేసుకొని కూర్చొని ఉంటుంది. ఇలా కూర్చొని ఉంటుంది, చక్కగా చెరుకు పట్టుకొని ఉంటుంది. ఈ అమ్మవారి ఆసనానికి కూడా కింద బ్రహ్మాది దేవతలు, అలాగే వారాహి, లక్ష్మి ఇలాంటి దేవతలంతా కూడా అమ్మవారి 4 మూలలకి పీఠానికి అధిపతులుగా ఉంటారు. ఈ అమ్మవారిని మోస్తూ ఉంటారట.
ఇంతమంది దేవతలు మోసేటువంటి శక్తి అంటే ఆది పరాశక్తి. ఆది అంటే ఏంటి? మొదలు కదా నాన్న. మొదలు. మొట్టమొదటి మొదలు అని మనం ప్రత్యంగిర అమ్మవారి గురించి చెప్పుకున్నప్పుడు కూడా ఆది పరాశక్తి అనే చెప్పుకున్నాం మనం అంతమంది కూడా. అందుకనే ప్రతి స్త్రీమూర్తిని కూడా ఆది పరాశక్తి అనే పిలుస్తుంటాం. అవును. అలాగే ప్రతి స్త్రీమూర్తిని కూడా మాతృమూర్తిగా చూడమని చెప్తాం. అవునా? తల్లిని ఇక్కడ కొంతమంది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నాన్న అత్తగారిని వదిలేసి రమ్మని, లేదా అత్తగారిని ఇందాక చెప్పినట్టుగా వృద్ధాశ్రమాలు పడేయమను, వదిలేసి రమ్మను, ఆమెకి ఏం కొనిపెట్టొద్దను, ఓ మూల పడేసి ఓ చిన్న ఇంత కూడు పడేయటం, ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా. నిజంగా ఒక మాట చెప్తాను. నవమాసాలు మోసి కని తన రక్తమాంసాల్ని పాలగా ఇచ్చి ఆహారంగా ఇచ్చి తను తిన్నా తినకపోయినా పిల్లవాడిని పిల్లల్ని అంత పెద్ద చేసినటువంటి తల్లిని ప్రేమగా చూడని వాడు పెళ్ళాన్ని ఎలా చూస్తాడు నాన్న? అంతేగా. ఎలా చూస్తాడు? అంత కష్టపడి పెంచిన తల్లినే ప్రేమగా చూడని వాడు పెళ్ళాన్ని ఎలా చూస్తాడు? నీతో అవసరం ఉన్నంత వరకే చూస్తాడు. నీ అవసరం అయిపోయిన తర్వాత పక్కన పడేస్తాడు నిన్ను కూడా. అది గ్రహించడం మానేస్తున్నారు చాలామంది. అంతకుముందు మనం చెప్పుకున్నట్టున్నాం ఒక కోడలు అత్త గురించి కూడా. కొత్తగా పెళ్ళైంది, కోడలు అత్తగారింటికి వచ్చింది. అత్తగారు కోడల్ని రాపాడిస్తూ ఉంది, తిడుతూ ఉంది. బయట జనాలందరికీ ఈ అమ్మాయి గురించి చెడుగా చెప్తోంది. నా కోడలు మంచిది కాదు, నాకు సరిగా అన్నం పెట్టదు, నాకు అది చేయదు, ఇది చేయదు, సేవ చేయదు, అది ఇదని చెప్పి జనాలందరికీ చెప్తూ ఉంది అత్తగారు. కోడలికి బాధేసింది. మా అత్తగారు మంచిది కాదు, గయ్యాడి, లాభం లేదని చెప్పి పుట్టింటికి వెళ్ళింది ఒకరోజు. వాళ్ళ నాన్నగారు ఆయుర్వేదిక్ డాక్టర్. ఆయన అడిగింది, నాన్న మా అత్తగారు చనిపోవాలి, ఏదైనా మందు ఉంటే ఇవ్వు అని చెప్పి కోడలు అడిగింది. అత్తగారు చంపేద్దాం అంటే ఆయన ఏమన్నాడు, ఆయుర్వేదిక్ డాక్టర్ కదా, నాన్న మందు ఇస్తా కానీ స్లో పాయిజన్ ఇస్తా. ఒక్కసారిగా చచ్చిపోతే పెళ్ళైన 6 నెలలకి అత్తగారిని మింగేసిందని నీకు చెడ్డ పేరు వస్తుంది, ఒకసారి చనిపోయిన అనుమానం వస్తుంది. కాబట్టి రోజు కొద్ది కాఫీలో కలిపివ్వు, ఆమెకి బీపీ షుగర్ ఉంది కదా, ఆ మందని చెప్పు కలిపిచ్చేసే, రోజు తాగుతుంది, కొన్ని రోజులు చచ్చిపోతుంది, నీ మీద ఏ రకమైనటువంటి ఇది ఉండదు అని చెప్పి. సరే మంచి పని నాన్న, బాగుంది, ఆలోచన బాగుందని చెప్పి ఏదో మందు తీసుకొని వచ్చింది. రోజు కొద్దిగా కాఫీలో కనిపిస్తూ ఉంది. ఈ అత్తగారికి బీపీ షుగరు థైరాయిడ్ హార్ట్ ప్రాబ్లం అన్నీ ఉన్నాయి. ఈ తండ్రి మందు ఇచ్చేటప్పుడు ఒకటే మాట చెప్పాడు, నువ్వు ఈ మందు పెట్టినంత కాలం కూడా ప్రేమ నటించు, ప్రేమించకు, ప్రేమ నటించు, కేవలం నటిస్తే చాలు, చూసే జనాలు కూడా నీ మీద ఏ రకమైన అనుమానం రాదు, కాబట్టి నువ్వు ప్రేమ నటించు చాలు అని అన్నాడు. సరే అని చెప్పి ఇక మందు తీసుకున్న చెప్పటి నుంచి అత్తగారి నెత్తిని పెట్టుకొని చూస్తుంది. అత్తగారు ఈ చీర కొనుక్కోండి, ఆ నగలు కొనుక్కోండి, అది కొనుక్కోండి, ఇది పెట్టుకోండి, ఇది తినండి, ఆ కూర తినండి, ఈ పచ్చడి తినండి, మీకేం చేసి పెట్టమంటారు, అది ఇదని ఊపిరాడనివ్వకుండా అత్తగారిని ప్రేమగా చూస్తున్నట్టుగా నటిస్తూ ఉంది. ఓ 3 నెలలు అయింది. అత్తగారు కోడల గురించి చెడుగా చెప్పింది అంతకుముందంతా. 3 నెలలు అయిన తర్వాత అత్తగారిలో మార్పు వచ్చింది. అరే నా కోడలు చాలా మంచిది కదా, నేనే అనవసరంగా జనాలందరి ముందు చెడుగా చెప్పాను అని చెప్పి అక్కడి నుంచి ఆమె దారి మళ్ళింది. నా కోడలు నా కూతురుతో సమానం, ఆ కూతురు కంటే నన్ను ప్రేమగా చూస్తుందని చెప్పి అందరితో చెప్పడం మొదలుపెట్టింది. చాలా ప్రేమగా చూస్తుంది. బదిగో ఈ చీర కొని పెట్టింది, ఈ నగ కొని పెట్టింది, నాకు ఇవాళ ఈ కూర చేసి పెట్టింది, అది చేసి పెట్టింది, ఇది చేసి పెట్టింది, అందరితో మంచిగా చెబుతుంది కోడల గురించి అత్తగారు. నిదానంగా ఆకున్న రోగం కూడా తగ్గుతుంది. బీపీ షుగర్లు కూడా ప్రేమ ఈమె నటిస్తుంది కదా, అది నిజమైన ప్రేమ అని ఏమనుకుంటుంది కదా, అంత ప్రేమ చూపిస్తుండేసరికి ఇవ్వకున్న రోగం కూడా తగ్గిపోతూ నిదానంగా తగ్గిపోతూ మంచి ఆరోగ్యవంతంగా తయారవుతుంది. ఆ నోట ఈ నోట పడి ఈ మాటలన్నీ మరలా కోడల చెవికి వచ్చినాయి. మీ అత్తగారిని గురించి చాలా గొప్పగా చదువుతుంది, ఇలాంటి కోడలు కావాలి ఎవరికైనా, కూతురులాగా చూస్తున్నావుట, మంచిగా చూస్తున్నావుట, మీ అత్తగారిని నెత్తని పెట్టుకుంటుంది, అసలు నీ గురించి ఎంత గొప్పగా చదువుతుందో అని చెప్పి అందరూ వచ్చి చెప్పారు. ఈమెకి కోడల్లో మార్పు వచ్చింది. అరే మా అత్తగారు చాలా మంచిది కదా, నేనే పొరపాటున ఆమెను చంపడానికి మందిచ్చాను, అయ్యో పొరపాటు చేశాను కదా అని చెప్పి తండ్రి దగ్గర మళ్ళీ పరిగెత్తుకుంటూ పోయింది. నాన్న నేను పొరపాటు చేశాను నాన్న. ఏం చేసావు తల్లి? మా అత్తగారు చాలా మంచిది నాన్న, చనిపోకూడదు నాన్న, మంచిగా ఉండాలి నాన్న, నన్ను ఇప్పుడు బాగా అర్థం చేసుకుంది, నన్ను కూతురులాగా చూసుకుంటుంది, అది ఇది అని చెప్పి చెప్పింది. అమ్మా మీ అత్తగారు చనిపోవడానికి మంది ఇవ్వలేదు నేను, ఆకున్న రోగాలు తగ్గడానికే మంది ఇచ్చాను. 3 నెలల పాటు నువ్వు ప్రేమ నటిస్తేనే నిన్ను నెత్తిన పెట్టుకుంటే నిజంగా నువ్వు ప్రేమిస్తే ఎలా ఉంటుంది మీ అత్తగారు నీతో, అంతే కదా, ఆలోచించుకొని చెప్పి వదిలిపెడితే ఏడ్చుకుంటూ అత్తగారి దగ్గరకు వచ్చి పాదాల మీద పడి ఏడ్చింది. అక్కడి నుంచి వాళ్ళిద్దరు సుఖంగా సంతోషంగా ఉన్నారు. సో దీన్ని బట్టి ఏంటి అంటే భార్య చెప్పాల్సింది ఏంటి భర్తకి, నీ తల్లిని నువ్వు కరెక్ట్గా చూసుకో, అంతే,
అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకు పుట్టే పిల్లలు ఈ తల్లిదండ్రులను మంచిగా చూసుకుంటారు. అంతే కదా. ఇప్పుడు తల్లిదండ్రుల కోసం ఒక్కడుకు గోతులు తవ్వుతూ ఉంటాడు, వాడు కొడుకు పక్కన గోతు తవ్వుతుంటాడు. ఎందుకు అంటే నువ్వెందుకు చదువుతున్నావు అంటాడు. మా అమ్మ మా నాన్న కోసం, నేను నీ కోసమే అని చెప్తుంటాడు వీడు. అంటే మనం ఏం చేస్తున్నామో అది చూసి నేర్చుకుంటున్నారు వాళ్ళు పిల్లలు. అవును. భవిష్యత్ తరాలకి తప్పనిసరిగా తల్లి బాధ్యతలు ఏవైతే ఉన్నాయో, తల్లిని ఎలా చూసుకోవాలో మనం నేర్పిస్తున్నాం. చాలామంది చూడండి, నాకు అలాంటి అమ్మాయి కావాలి, ఇలాంటి అమ్మాయి కావాలని చాలామంది కోరుకుంటారు. అందం, అలా ఉండాలి, ఆ ఉద్యోగం చేయాలి, ఇట్లా చేయాలి, ఇట్లా చేయాలని కోరుకుంటారు కానీ కదా. కానీ ఏ మగవాడికైనా బెస్ట్ ఎగ్జాంపుల్ వైఫ్ ఎవరు, ఎలా ఉండాలి, వైఫ్ ఎలా ఉండాలి అని బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరిని చూసుకుంటారు అంటే తల్లిని చూసుకుంటారు. నా తల్లి లాంటి వైఫ్ నా జీవితంలోకి వస్తే నా లైఫ్లో నా తల్లి తర్వాత మళ్ళీ తల్లి తనే కదా. అది మనం గ్రహించాం తొందరగా. ఎంతసేపటికి అందంగా ఉండాలి, మాకు అలా ఉండాలి, ఇలా ఉండాలి అనుకుంటాం. కానీ మన తల్లి లాంటి వైఫ్ మన జీవితంలోకి వస్తే అంతకుమించి పరమానందం ఇంకోటి లేదు జీవితంలో. అవునా? ఎక్కడ చెడ్డ తల్లి అనేటువంటి పదం అయితే లేదు. ప్రపంచంలో చెడ్డ తండ్రి కూడా ఉండొచ్చేమో. చెడ్డ బాబాయ్ ఉంటాడు, చెడ్డ పిన్ని ఉంటుంది, చెడ్డ మామ ఉంటాడు, చెడ్డ మేనత్ ఉంటుంది, చెడ్డ మేనమా ఉంటాడు, బాబాయ్ ఉంటాడు, పిన్ని ఉంటాడు, అక్క చెల్లి తమ్ముడు అందరూ ఉండొచ్చేమో. చెడ్డ తల్లి అనేటువంటి పదం ఎక్కడా కూడాను ఏ డిక్షనరీలో కూడా ఎక్కడా రాసలేదు. సో కాబట్టి తల్లిని చూసుకునేటువంటి విధానం ఏదైతే ఉందో, నిజంగా లలితా సహస్రనామం చదువుకునేటువంటి వాళ్ళకి అత్తను చూసుకునేటువంటి ఇది కూడా ఉంటుంది. ఇంకోటి కూడా చెప్తానన్న, లలితా సహస్రనామం చేస్తూ ఉంటారు చాలా మంది. గుళ్ళకు వచ్చేసి 1,00,00,000, 10 కోట్లు చేస్తూ ఉంటారు. ఇంట్లో అత్తగారినేమో గదిలో పెట్టేసి ఒక చిప్పలో అన్నం పడేసి తాళం వేసి వస్తారు. అత్తగారు జైలు పక్షిపా. ఇంకా నీకేం పుణ్యం వస్తుంది? అమ్మవారు నీకు చెప్పింది ఏంటి? అందరిని మంచిగా చూడమని చెప్తోంది. నీ తల్లి తర్వాత తల్లి అని చెప్పి అత్తగారిని చూపించింది. పుట్టింటి నుంచి అత్తింటికి వచ్చావు కానీ ఇది కూడా పుట్టిల్లేనంత ప్రేమను చూపించమని చెప్తోంది. ఇవన్నీ మర్చిపోయి అత్తమామని లోపల పడేసి తాళం వేసేసి ఇప్పుడు ఒక చెప్పులో ఇంత 2 ముద్దలు కూడి పడేసి వచ్చేస్తే అది కరెక్టా? 1,00,000 సార్లు చదివితే ఏంటి, 1,00,00,000 సార్లు చదివితే అంటే మానవ ధర్మాన్ని కాకుండా దాన్ని అంటే మన ధర్మాన్ని అనుసరించకుండా ఎన్ని పూజలు చేస్తే దేవుడు ఎందుకు హర్షిస్తాడు చెప్పండి? అంతే. మానవ సేవే మాధవ సేవ అంటున్నాడు కదా. మానవ సేవ ప్రపంచం మొత్తం సేవ చేయక్కర్లా, ఇంట్లో ఉండే వాళ్ళకి సేవ చేయండి చాలు. అది చేయకుండా నేను మాత్రం కాళ్ళ నిండా పసుపు పూస్తారు, పెద్ద బొట్టు పెడతారు, జడలేస్తారు, పూలు పెడతారు, వస్తారు, కూర్చుంటారు, లలితా సహస్రనామం ఇన్నిసార్లు అంటారు, త్రిశతి, ఖడ్గమాల అన్ని పరిపూర్ణంగా చదువుతారు. ఇంటికి పోయేసరికి అత్తగారు ఇట్లా కూర్చొని ఉంటుంది. ఎప్పుడు వస్తుందా కోడలు, ఎప్పుడు మంచినీడికి వస్తుందా అని. అంతే. అవునా? దానివల్ల ఉపయోగం ఉంటుందా? ఉండదు కదా. ఇంట్లో వాళ్ళని చూసుకున్నా అంటే గృహస్థు ధర్మం అంటాం. గృహస్థు ఆశ్రమం అంటే భార్య భర్తలు ఏదైతే వివాహం చేసుకున్నటువంటి ఆశ్రమం ఏదైతే ఉంటుందో, బ్రహ్మచర్యం, వానప్రస్థం, అట్లానే గృహస్థు ఆశ్రమం. ఈ గృహస్థాశ్రమ ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవి పాటించకుండా ఏ రకమైనటువంటి దేవతా పూజలు చేసినా ఎవ్వరికి ఏ రకమైనటువంటి ఉపయోగం ఉండదు. తల్లిదండ్రుల్ని, అత్తమామల్ని, భర్తని, పిల్లల్ని వీళ్ళందరినీ గాలి కుదిరేసి వచ్చి నేను కూర్చొని అమ్మవారి దగ్గర కూర్చొని పూజ చేస్తాను అంటే అమ్మవారు హర్షించదు. ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉండవు. పైగా నువ్వు పుణ్యం సంపాదించుకుంటానని నువ్వు అనుకుంటున్నావు, ఇంటికి వెళ్ళేసరికి ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళ కడుపు మంట ఏదైతే ఉందో ఆత్మారాముడు శోభిస్తున్నాడు కాబట్టి ఆ క్షోభ కూడా నువ్వే కారణమవుతున్నావు. కాబట్టి ఇంకా 10 జన్మ క్రితం చేసినటువంటి పాపానికి ఇంకాస్త వృద్ధి చేసుకుని మూట కట్టుకొని బ్యాంకులో వేసుకున్నట్టే లెక్క. అంతే. కాబట్టి లలితా సహస్రనామం ఇవి కూడాను తప్పనిసరిగా గురుముఖంగా చదవండి. అలాగే ఇంట్లో ఉండే వాళ్ళని మానవతా ధర్మంతో వాళ్ళని చూసిన తర్వాత పూజలు చేయండి, ఒప్పుకుంటా. అందుకని మాతృదేవో భవ, పితృదేవో భవ అన్నారు కదా. లలితాదేవో భవ, దుర్గాదేవో భవ అవి తర్వాత. మొట్టమొదటిగా మన లైవ్లో కనపడుతున్నటువంటి దేవతలు ఎవరు? తల్లిదండ్రులే కదా. వీళ్ళ తర్వాత సూర్యుడు, చంద్రుడు. కాబట్టి ముందు వీళ్ళకి పూజ చేయండి, తర్వాత సంగతి తర్వాత. గురుగారు, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కొన్ని రకాల పద్యాలు ఉంటాయి. నాకు తెలిసినంత వరకు నేను చిన్నప్పటి నుంచి విన్నది అంటే మా అమ్మగారు చదువుతూ ఉంటారు. ఏంటంటే ఓం హైం హీం క్రీం హైం క్లీం షో, ఓం శ్రీ నామాపుర సుందరి అని చెప్పి ఆ పదాలన్నీ చదివేస్తూ ఉంటారు. నాకు వాటి అర్థాలు అయితే తెలియవు. కానీ మొదటిగా ఈ లైన్ అయితే ఉంటుంది కదా, ఓం హైం హీం క్రీం హైం క్లీం షో. దీని అర్థం ఏంటి? ఇవన్నీ కూడాను విశ్వబీజం అంటారు. ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్టు ఒక పదంలో ఒక అక్షరం తీసేస్తే ఆ పదానికి అర్థం లేదు. ఓం నమ శివాయ
మా తీసేసేయండి, చెప్పగలుగుతామా? అర్థం లేనటువంటిది. అవును, అవునా? ఓం నమో నారాయణాయ రా తీసేసేయండి అర్థమే లేదే కదా. ఇవన్నీ కూడాను అంటే ఏదైతే ఒక నామానికి కానీ, ఒక పేరుకు కానీ, ఒక స్తోత్రానికి కానీ, ఒక శ్లోకానికి కానీ ఏవైతే బీజం అంటే ఏంటి? మొదలు అని అర్థం. అంతే కదా, మూలం అంటాం కదా. అవును. ఆ మూలం ఏదైతే ఉందో ఆ మూలాన్ని తీసేస్తే వాటికి ఉండేటువంటి అర్థం ఉండదు. అలాంటి వాటిల్లోంచి పుట్టుకొచ్చినటువంటి బీజాక్షరాలు. బీజము, అక్షరము. బీజము అంటే దేంట్లోంచి అయితే ఆ శక్తి మొలకెత్తిందో దాన్నే బీజం అంటాం. ఓం హ్రీం ఐం శ్రీం, అవునా? ఓం హ్రీం ప్రపంచం మొత్తం, ఐం జ్ఞానం, శ్రీం సంపద. ఈ మూడిటికి పరమార్థం అదే. ఓం హ్రీం ప్రపంచం. నిజంగా మాట చెప్పాలంటే ఓం హ్రీం భువనేశ్వర్యే నమః, ఓం హ్రీం రాజేశ్వర్యే నమః, ఓం హ్రీం లలితా త్రిపుర సుందరియే నమః, ఓం హ్రీం దుర్గాయే నమః. ఈ హ్రీంకారం అనేటువంటి బీజాక్షరాన్ని మొట్టమొదటిగా విశ్వబీజం అని చెప్పి పిలుస్తుంటారు. స్త్రీ పురుష దేవతలు ఇద్దరికీ హ్రీంకారం ఉంటుంది. ఓం హ్రాం హ్రీం హ్రీం ఆంజనేయ స్వామి వారు, ఓం శ్రీం హ్రీం రామ్ రాముడికి. అలా విష్ణుమూర్తికి చూసుకున్నా, అలాగే అమ్మవారికి చూసుకున్నా, అంటే ప్రపంచం ఏ దేవతలైతే ఉన్నారో అన్ని దేవతలకి, అలాగే ప్రపంచం మొత్తానికి మూల బీజం ఏది అంటే హ్రీంకారం. అందుకని హ్రీంకారాసనగర్భితాం. హ్రీంకారం నుంచి అమ్మవారు, ఆమె గర్భం నుంచి అమ్మవారు పుట్టిందంటారు సీత అమ్మవారు కూడా. హ్రీంకారాసనద గర్భితం. అలాగే ఓం హ్రీం ఐం. ఐం అనేటువంటి శబ్దానికి వచ్చేసరికి జ్ఞానానికి, అలాగే జ్వాలకి ప్రతీక. జ్వాల అంటే మంట కదా. మనం హోమం చేస్తే వస్తుంది జ్వాల వస్తుంది. అలాగే మన జ్ఞానం అనేటువంటి జ్యోతి స్వరూపం అంటాం. జ్ఞానం అనేటువంటిది జ్యోతి స్వరూపంలో వెలుగొందించేటువంటి శక్తి బీజమే ఐం అనేటువంటి శక్తి. ఐం. శ్రీం, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, సంపద అంటే కేవలం డబ్బు ఒక్కటే కాదు, జ్ఞానము, ఆరోగ్యము, ఆయుష్ అన్ని కలుపుకుంటే అన్ని సంపదలు అవుతూ ఉంటాయి. ముఖ్యంగా వాటిలో జ్ఞాన సంపద. అలాగే భగవద్గీతలో చెప్పేది ఏంటి? ఏది నీతో రాదు, ఏది నీతో రాలేదు, ఏది నీతో పోదు కదా. దాన్ని మనం ఏదైతే ఆనందం కలిగినా నవ్వుతామో, బాధపడితే బాధపడతాము, బాధ కలిగితే బాధపడతామో, ఇలాంటివన్నీ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కాదు. ఏది కలిగినా ఏది కలక్కపోయినా ఒకేలాగా ఉండేటువంటి తత్వాన్ని ఇవ్వగలిగినటువంటి బీజాక్షరమే శ్రీంకారం. అదే జ్ఞానము. నాకు బాధ కలిగింది, అబ్బా నొప్పి కలిగిందని బాధపడటం, డబ్బులు రాగానే సంతోషపడటం, ఇవన్నీ ఐహికమైనటువంటి సుఖాలకు సంబంధించినటువంటి ఓ మాట చెప్పాలి అంటే అది మానవ నైజం, మానవ సహజం, ఎవరికైనా సహజం అది. వాటిల్లో ఇప్పుడు ఒక మాట చెప్తానన్న, అఘోరాలు అనుకుందాం, లేదా నాగ సాధువులు అనుకుందాం. మరి వాళ్ళు మానవులేగా. వాళ్ళు ఈ జీవితంలో లేరు కదా, మనం అనుభవించే జీవితంలో లేరు కదా. ఎవరైనా ఆ స్థాయికి వెళ్ళటం అనేదే సంపద, జ్ఞాన సంపద అనేటువంటి. మరి ఆ స్థాయికి వెళ్ళిపోతే ఇప్పుడు భార్య, పిల్లలు ఇవన్నీ ఉన్నాయి. ఒకవేళ ఈ మనిషే ఉన్నాడు, ఈ మనిషికి కష్ట నష్టాలు వస్తాయి, సుఖ సంతోషాలు వస్తాయి. దేనికి అన్నిటికీ ఒకేలా ఉండాలి అనేది జరగని పని కదా. నిజంగా మాట చెప్పాలంటే భార్యాభర్తలు అంటే పెళ్ళైనటువంటి వాళ్ళకి దేవత అనుగ్రహం కలగలేదా? కలుగుతుందిగా. అంటే మన ధర్మాన్ని మనం పాటించడం, ఎదురు వాళ్ళకి అన్యాయం చేయకుండా ఉండడం, ఎదురు వాళ్ళని మోసం చేయకూడదు అనేటువంటి ఆలోచనతో, మంచి సవ్యమైనటువంటి ఆలోచనతో ఉండడం, ఏ జీవికి కష్టం లేకుండా, కష్టం కలిగించేలా ప్రవర్తించడం కానీ ఇలాంటివన్నీ కూడా లేకుండా ఉండాలి అని చెప్పేదే జ్ఞానం. అవునా? ఇప్పుడు మనిషిని ఎలా బ్రతకమని మనిషి భగవంతుడు పుట్టించాడు అన్న? ఎదురువాడిని మోసం చేయమనే, లేదు, కొట్టమనే, తిట్టమనే, తొక్కేయమనే, మోసం చేయమనే కాదుగా. మరి ఇవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయిగా. మరి భగవంతుడు చెప్పింది ఎందుకు చేయట్లేదు? మరి ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు మీరు? ఇవన్నీ మనం సృష్టించుకున్నవి కదా, మన బుద్ధి కదా. ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ఇలాంటివన్నీ ఏవైతే చెడు ఉంటాయో చెడును వదిలిపెట్టి మంచిగా ఉండమని చెప్పడమే
శ్రీంకారం యొక్క బీజాక్షర మూలమంత్ర పరమార్థం. అంటే జ్ఞానాన్ని కలిగి ఉండు. జ్ఞానం కలిగితే నిజంగా కష్టం వచ్చినా బాధ ఉండదు, సుఖం వచ్చినా సంతోషం ఉండదు, అన్నిటికీ ఒకేలాగా స్పందిస్తూ ఉంటారు. అదే సినిమాలో లోపల నవ్వుతున్నాను లోపల భయపడుతున్నాను చెప్తుంటారు. ఆ టైపులో అంటే ఆ లోపల కూడా భయం ఉండదు వాడికి, ఆ లోపల కూడా సంతోషం ఉండదు, అన్ని సమానంగా చూడగలిగినటువంటి తత్వాన్ని ఇవ్వగలిగినటువంటిదే శ్రీంకారం. కానీ ఇవన్నీ వదిలేసి మనం ఏం చేస్తున్నామంటే శ్రీం అనగానే లక్ష్మీదేవి రా దా 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 కమాన్ కమాన్ అని చెప్పి పిలుస్తున్నాం మనం. శ్రీంకారం అనేటువంటి జ్ఞాన సంపదకి ప్రతీక. ఓం హ్రీం ఐం శ్రీం. ప్రపంచంలో కావలసినటువంటి ఏదైతే విజ్ఞానం ఉందో ఆ విజ్ఞానాన్ని కలుగు చేసేటువంటి సంపదే ఈ యొక్క లలితా త్రిపుర సుందరి పరమేశ్వరి అమ్మవారి యొక్క బీజాక్షర సంపుటికి పరమార్థం అవుతుంది. దానికి తర్వాత ఎన్ని బీజాలైనా కలుపుకుంటూ ఉంటాం, కొన్ని మంత్రాలు కలుపుకుంటాం, కొన్ని నామాలు కలుపుకుంటాం. కింద అన్ని నామాలే ఉంటాయి. శిరోదేవి, శిఖరం దేవి, కవచం దేవి, నేత్రం దేవి, హస్తం దేవి కదా, మొత్తం వస్తూనే ఉంటాయి. ఖడ్గమాలలో ఉండేటువంటి కూడా వస్తూ ఉంటాయి. ఖడ్గమాలలో కూడా ఆ ఖడ్గమాల చెబుతున్నది ఏంటి అంటే చాలా మంది మనం ఇప్పుడు కాళికాదేవి అనగానే ఏం చేస్తాం, అమ్మో కాళికాదేవి భయపడతారు. అవును, చాలా మంది భయపడతారు. భయంకరంగా ఉంటుంది, నల్ల ఉంటుంది, 4 బయట పెట్టుకుంటుంది, పుర్రెలు మాలేసుకుంటుంది, రాక్షసుని సంహరిస్తుంటుంది, త్రిశూలం పట్టుకుని ఉంటుందని. మనలో ఉండేటువంటి శత్రువుని చంపడానికి ఆవిడ పుట్టింది. మనలో ఉండే శత్రువులు చచ్చిపోవటంలా వాళ్ళంతే ఉంటున్నారు. కాబట్టి బయట శత్రువులు ఎక్కువగా తయారవుతున్నారు. ఇప్పుడు మన కాశీకి పోతే ఏం చేస్తాం చెప్పండి, పండో ఫలమో ఏదో ఒకటి వదిలేస్తారు కదా ఇష్టమైంది. ఎందుకు వదిలేస్తారు? ఇష్టమైంది ఏమైనా వదిలేస్తే మనకి ఇంకా ఎక్కువ సంపద. అసలు ఏం వదిలేయమని చెప్పారు మనకి? మనలో ఉన్న చెడుని వదిలేయమని అంటారు. వీళ్ళేమో చెడు కూడా కాదు, కాశీకి వెళ్తే కాయో పండు వదలమని చెప్తున్నారు మన వాళ్ళు కదా. కాయాపేక్ష ఫలాపేక్ష వదలబెట్టమని అర్థం. దాని అర్థం అదా. కాయాపేక్ష, కాయం అంటే ఏంటి? శరీరం. శరీరం మీద ఉండేటువంటి ఆపేక్షను వదిలిపెట్టు. ఫలాపేక్ష, కర్మ ఫలం వచ్చి కావాలని చెప్పి కోరుకుంటున్నాను కదా, ఆ కర్మఫలం మీద ఉండేటువంటి ఆపేక్షను వదిలిపెట్టమని చెప్తూ ఉంటే మనం వెళ్ళి ఖర్జూరు పండు, జామ పండు, మామిడి పండు, వంకాయో, వక్కపొడు, టెంకాయో ఏదో వదిలిస్తున్నాం. కాయాఫలం అంటే అర్థం ఇదా? కాయాపేక్ష ఫలాపేక్ష వదిలిపెట్టరమని శాస్త్రం. మరి మనోళ్ళేమో వస్తువులు వదిలిపెట్టడం, బట్టలు వదిలిపెట్టడం. కొన్ని చోట్ల చూస్తూ ఉంటా, మామిడికి నేను తిన్ను, నేను కాశీలో వదిలిపెట్టాను. కాశీలో వదిలిపెట్టింది కాయ కాదురా, కాయాపేక్ష కదా అంటే వాడికి అర్థం కావట్లేదు. అవును, దాని అర్థం తెలియదు నిజంగానే. అసలైన అర్థం ఇదేనా? కాయాపేక్ష ఫలాపేక్ష. ఫల ఆపేక్ష, ఫలం కర్మఫలం మీద ఆపేక్ష, కాయం మీద ఆపేక్ష, శరీరం మీద ఇష్టం. ఈ రెండు వదిలిపెట్టమని చెబుతున్నాం, అవి ఏవి వదిలిపెట్టడం లేదు. మనం కావాలని చెప్పి మనకి ఇష్టం వచ్చిన పదార్థాలు వదిలేస్తున్నాం. మరి ఇవన్నీ చెప్పిన శాస్త్రాన్ని వంకర టింకరగా తీసుకెళ్తుంది మనం. అవునా? పూర్వకాలంలో ఏంటి, కాటిమైనా కాశీమైనా ఒకటేవాళ్ళు. అవును, అలాగే అనేవారు. అవునా? ఎందుకు అనేవాళ్ళు అనేది కూడా మనకు అర్థం కాదు. ఇప్పటికీ అది ఒక నానుడిలాగా వస్తూ ఉంటుంది. మరి దాని అర్థం ఏంటండి? పూర్వకాలంలో వాహన సౌకర్యాలు లేవు నాన్న. అవును, ముఖ్యంగా చెప్పాలంటే వాహన సౌకర్యాలు లేవు. ఇక్కడి నుంచి ఎడ్ల బండో నడుచుకుంటూనో కాశీకి పోయి మళ్ళీ తిరిగి రావడం అంటే సామాన్యమైన విషయం కాదుగా. వాడు రాడు అని అర్థం, వాడు అక్కడే పోయాడు అంతే. ఇక వాడి ఇంటికి రానప్పుడు కాడికి పోయినట్టేగా, కాశీకి పోతే కాడికి పోయినట్టే. కాబట్టి ఇంటికి రాడు, కాబట్టి వాహన సౌకర్యాలు లేవు, కాబట్టి నడుచుకుంటూ వెళ్ళటం కొన్ని రోజులు పట్టేది. అక్కడే ఉండేవాళ్ళు, మళ్ళీ వెనక్కి తిరిగి రావడం కష్టమే కదా, కాబట్టి అక్కడే ఉండేవాళ్ళు, అక్కడే చనిపోయేవాళ్ళు. అలాగే ఇంకొక కారణం కూడా ఉంది మనకి, కాశ్యాంతు మరణాన్ముక్తి అని చెప్పి ఒక శాస్త్రం ఉంది. శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మన విద్యతే కాశ్యాంతు మరణాన్ముక్తి. కాశీలో చనిపోతే ముక్తి, ఇక మరలా జన్మ అంటూ ఉండదు అనేటువంటిది మన ధర్మం. ఎందుకు అంటే కాశీలో చనిపోయినటువంటి ప్రతి జీవికి, కుక్క కావచ్చు, నక్క కావచ్చు, మనిషి కావచ్చు, ఎవరికైనా సరే ఈ కుడి చెవి ఇలా ఉండిపోతుంది. అవునా? ఇంతవరకు ఏ సైంటిస్ట్కి అర్థం కానీ ఒక గొప్ప ఎందుకని, ఎందుకు కాశీలో చనిపోతే ఎందుకు ముక్తి వస్తుంది, ఎందుకు ఈ చెవి ఇలా దగ్గరకు వస్తుంది అంటే, కాశీలో ఏ జీవి అయితే చనిపోతుందో ఆ క్షణాల ముందు, చనిపోయే క్షణాల ముందు సాక్షాత్ పరమేశ్వరుడు వచ్చి రామతారక మంత్రాన్ని చెవిలో ఉపదేశిస్తాడట. అది బయటికి పోకుండా ఇలా ఎక్కించుకొని ఉంటుంది చెవి. సాక్షాత్ పరమేశ్వరుడు వచ్చి రామతారక మంత్రాన్ని ఉపదేశించిన తర్వాత మరలా పునర్జన్మ ఉంటుంది ఇంకా మనిషికి కదా. అందుకని కాశీలో ఇక్కడ పూర్వకాలంలో ఏం చేసేవాడు అంటే, అన్ని బాధ్యతలు మొత్తం అయిపోయిన తర్వాత చక్కగా కాశీకి వెళ్ళేవాడు, అక్కడే ఉండేవాళ్ళు. అక్కడ ఆశ్రమానికి ఏదో వీళ్ళు అమ్ముకున్నటువంటి డబ్బులో ఏదైనా ఉంటే, ఆస్తి అమ్ముకున్న డబ్బులో ఏదో ఒకటి తీసుకొని వెళ్ళి
అక్కడ కట్టేసి ఆశ్రమాలు కట్టేసి అక్కడే ఉండిపోయేవాళ్ళు, అక్కడే చనిపోయేవాళ్ళు. చనిపోయారో ఉన్నారో లేదో కూడా తెలియకుండా చనిపోయేటువంటి పరిస్థితులు కూడా ఉండేవి. అప్పట్లో సమాచారానికి కూడా మనకి పెద్దగా సౌకర్యాలు లేవు కదా. ఇప్పుడు అంటే చిన్న మెసేజ్ కొడితే వచ్చేస్తుంది, అవునా? పూర్వకాలంలో దీనికి కూడా ఒక జోక్ ఉంటుంది నాన్న. టెలిగ్రామ్ అనగానే భయపడేవాడు పూర్వకాలంలో. టెలిగ్రామ్ అనేది ఒకటి ఉండేది. ఇప్పుడు వస్తున్న ఫోన్లో టెలిగ్రామ్ కాదు, చిన్న పేపర్ దాంట్లో వచ్చేది, సింగిల్ లైన్లో మ్యాటర్ రాసి పంపిస్తారు. టెలిగ్రామ్ అనగానే ఇంట్లో పిడుగు పడిపోతుంటుంది అనమాట, ఎవరు చచ్చిపోయారో. దాంట్లో ఏంటి, యువర్ ఫాదర్ సీరియస్లీ ప్లీజ్ స్టార్ట్ ఇమీడియట్లీ, అంతే. ఇంకేముండదు దాంట్లో. చనిపోయారా బ్రతుకున్నారని కూడా చెప్పరు. లేదా యువర్ ఫాదర్ డెడ్ ప్లీజ్ స్టార్ట్ ఇమీడియట్లీ. ఒక్క పదంలో మొత్తం టెలిగ్రామ్ మొత్తం వచ్చేసేది. కానీ కొన్ని శుభకార్యాలకి అర్జెంట్ అయినటువంటి వాడు కూడా టెలిగ్రామ్ వాడుకునేవాడు. టెలిగ్రామ్ అంటే వన్ డే, అది ఎంత భారతదేశంలో ఎక్కడైనా సరే వన్ డేలో టెలిగ్రామ్ వెళ్ళిపోవాలి తప్పనిసరిగా. పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉండేది అది. ఇప్పుడు పోస్ట్ కార్డు మీకు తెలీదు, మాట చెప్పాలంటే చిన్నప్పుడు 15 పైసలు అంటే 15 NP పెట్టుకుంటే ఒక పోస్ట్ కార్డు వచ్చేది. ఎవరైనా లెటర్ రాయంటే దాంట్లో చక్కగా రాసేవాళ్ళం. ఇన్లాండ్ కవర్ ఒకటి వచ్చేది, బ్లూ కవర్. ఆ కవర్ మీద రాసి పంపించేవాడు. మొత్తం ఎక్కువ రాయాలి అంటే ఇన్లాండ్ కవర్ 25 NP, కార్డు అయితే 15 NP. దాంతో కార్డు రాస్తే అయిపోయేది. అట్లా పూర్వకాలంలో ఏదైనా టెలిగ్రామ్ వస్తే ఇదైపోయేది. కానీ పూర్వకాలంలో వీళ్ళు ఏం చేసేవాడు అంటే మొత్తం కూడా బాధ్యత మొత్తం అయిపోయిన తర్వాత కాశీకి వచ్చి కూర్చొని చక్కగా అక్కడ చనిపోయేవాడు. కానీ ఒక 60 ఏళ్ళ తర్వాత కాశీకి వచ్చిన తర్వాత 75 ఏళ్ళు బతుకుతాడు మనిషి. బతికిన తర్వాత అనిపిస్తుంటుంది, అరే 75 ఏళ్ళు అయింది, మరి ఇంకా చావు రాలేదు, ఒక్కసారి ఇంటికి వెళ్ళి వస్తే సరిపోతుందేమో అని చెప్పి ఇంటికి బయలుదేరుతాడు. ఇంటికి వెళ్ళి గడప ముందు గడప తట్టుకొని కింద పడతాడు, చచ్చిపోతాడు. అన్ని రోజులు కాశీలో ఉండి చచ్చిపోదామని చెప్పి వచ్చిన ఇంటి ముందుకు వచ్చి టక్కన పడతాడు, కింద చచ్చిపోతాడు. అంటే వాడికి ఏంటి, అక్కడ కాశీలో వాడికి ముక్తి మార్గం లేదు, వాడికి ఇంట్లోనే చనిపోవాలని రాసి పెట్టింది కాబట్టి ఇంటికి వచ్చాడు. అందుకని పూర్వకాలంలో కాశీకి పోయినా కాటికి పోయినా ఒకటే అనేవాడు. అది దాన్ని ఏదో నానుడి కోసం వాడుతున్నారు. దాంట్లో చాలా గొప్ప పరమార్థమే ఇది. అలాగే కాశీ పోయినా ఫలాపేక్ష కాజాపేక్ష వదిలిపెట్టాలి. మరి ఇవన్నీ కాకుండా మనమేదో కొత్తగా సృష్టించేసుకొని ఆనందం కలిగినా నవ్వకూడదు, బాధ కలిగినా బాధపడకూడదు అని చెప్పి మీరు చెబుతున్నారు. అది సాధ్యం కాదు కదా. అంటే తర్వాత మనం చేసుకుంటున్నటువంటి సృష్టికి ప్రతి సృష్టి అది దరిద్రంగా చేసుకుంటున్నాం అంతే. ఏదైనా ధర్మ మార్గం ప్రకారం చేసుకుంటే తప్పనిసరిగా మంచిగా ఉంటుంది. కాశీ గురించి చెప్పారు కాబట్టి నాకు ఇక్కడ చిన్న ప్రశ్న వచ్చింది. ఇప్పుడు ఎవరైనా చనిపోతే వాళ్ళ అస్థికలు కాశీలోనే వెళ్ళి కలపాలి, దాంతో ముక్తి వస్తుంది అని అంటారు కదా. మరి శరీరం అంతా ఒక దగ్గరే ఉండాలి. ఇప్పుడు ఆల్రెడీ ఎముకలతో కదా ఈ బూడిద అనేది వస్తుంది. మరి శరీరంలో కొంత భాగాన్ని తీసి వేరే దగ్గర అలా చేయడం వల్ల, అలా ఖననం చేయడం వల్ల ఏమైనా జరుగుతుంది? మంచిదా కాదా? మంచి ప్రశ్న నాన్న. అంటే నేను నా చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాను ఇది. ఇప్పుడు ఉండేటువంటి చాలా మంది అవివేకవంతులకి కావలసినటువంటి సమాధానం అంశం కూడా ఇది నిజంగా చెప్పాలంటే. అంటే నీ వయసుకు తగ్గిన ప్రశ్న కూడా కాదు. ఒక మాట చెప్పాలంటే చాలా గొప్పగా ఆలోచిస్తే నీ ప్రశ్న వస్తుంది. నిజంగానే చనిపోయిన 3వ రోజున ఆ ఎముకలు ఏవైతే ఉంటాయో మొత్తం కూడా తీసి పక్కన పెడతారు, కుండలో పెడతారు. 3వ రోజు 5వ రోజు 7వ రోజు 9వ రోజు వెళ్ళి నీళ్ళలో నదిలో ఎక్కడైనా మనం నిమజ్జనం అస్థిగా నిమజ్జనం చేసి వస్తుంటారు కదా. దీనికి కొంతమంది ఏం చేస్తున్నారంటే, మా నాన్నగారి అస్థికలు నేను కాశీలో కూడా కలుపుతానని చెప్పి వేరే కుండలు తీసి పక్కన పెడతాడు. అదే మా నాన్నగారు చివరి కోరికని కాశీలోనే కలపండి 3 భాగాలు పెడతాడు. ఒకటి కాశీలో అంటాడు, ఒకటి కృష్ణానదిలో అంటాడు, ఇంకోటి గోదావరి నదిలో అంటాడు కదా. మానవ శరీరంలో అన్ని కలుపుకుంటేనే ఒక శరీరం అయింది. ఇన్ని ఎముకలు కలుపుకుంటేనే ఒక గూడు, ఎముకల గూడు కలిపితే ఒక శరీరం అయింది. తల కృష్ణానదిలో, కాళ్ళు గోదావరిలో, మిగిలిన బాడీ అంతా తీసుకెళ్ళి గంగానదిలో కలుపుతాను అంటే ఒక మనిషి ఆత్మ ఎక్కడ శాంతిస్తుంది చెప్పండి? ఎక్కడైతే నిజంగా మా గురుగారు చెప్పేటువంటి విధానం కూడా ఎలా ఉంటుందంటే, చనిపోయిన తర్వాత మనం ఎముకలే తీస్తుంటారు చాలామంది, అది కూడా తప్పే. కాలిన బూడిద వస్తుంది కదా, బూడిద మొత్తం కూడా ఒక బస్తాకి ఎత్తుకోమని చెప్తారు మా గురువుగారు. బూడిద ఏదైతే ఉందో ఇది కూడా శరీరమేరా, శరీరం నుంచి వచ్చినటువంటి భస్మమే ఇది కూడా కలిపితేనే శరీరం మొత్తం ఒకే చోట నిమజ్జనం చేస్తున్న ఫలితం కలుగుతుంది. మీ నాన్నగారినో మీ అమ్మగారినో ఖండఖండాలుగా ముక్కలు చేసేసి అక్కడో చోట ఎక్కడో చోట పరేస్తాను అంటే ఆత్మశాంతి ఉండదు. దానివల్ల ఆత్మ ఘోష కూడా పుట్టుకొస్తుంది. తదుపరి జీవిత అంటే భవిష్యత్ తరాలకు కూడా చాలా దెబ్బ తగులుతుంది దానివల్ల. కాబట్టి ఒకే చోట అస్థిక నిమజ్జనం చేయడం అనేది ధర్మం. దాంట్లో ఏ మాత్రం కూడా సంశయం లేదు నాన్న.
అది కృష్ణానది కావచ్చు, గోదావరి కావచ్చు, నర్మదా కావచ్చు, కావేరి కావచ్చు, గంగానది కావచ్చు, ఏ నదిలో అయినా కలుపుకోండి. కానీ మొత్తం ఒకే చోట భస్మంతో సహా, బూడిదతో సహా మొత్తం ఎత్తుకొని, చాలా మంది కూడా ఏంటంటే అక్కడక్కడ బోన్స్ తీసుకుంటారు. శాస్త్రం ప్రకారం అదే అక్కడ bones ఉంటాయి, తుంటి అవి కానీ తీసుకుంటాం, అలా తీసుకుంటాం. కొంచెం. వాటితో పాటు మిగిలిన భస్మం అంతా కూడా ఇవి మాత్రం ఒక ముంతలో వేసుకుంటాం. కొన్ని మిగిలినంత భస్మం అంతా కూడా ఒక బస్తాలో వేసేసుకొని మొత్తం కలిపి ఒకేసారి కలిపి వస్తేనే మీ పితృదేవతలకు చేసేటువంటి ఉత్తర క్రియ కర్మ ఏదైతే ఉందో ఇదంతా కూడా పరిపూర్ణమవుతుంది. తద్వారా వాళ్ళ ఆత్మ ఘోష తగ్గి ఆత్మ శాంతి కలుగుతుంది, వంశాభివృద్ధి కలుగుతుంది. కాబట్టి మొత్తం ఒకటే దగ్గర ఖచ్చితంగా చేయాలి, తప్పనిసరిగా ఒకే చోట చేయాలన్న. అలా విడివిడిగా చేయొద్దు దయచేసి. దానివల్ల చాలా ప్రమాదం తీసి పక్కన పెడితే మీ పితృదేవతల ఆత్మ సంతృప్తి అనేటువంటిది, ఆత్మశాంతి అనేటువంటిది ఉండదు. పితృదేవతల అనుగ్రహం కావాలి, వాళ్ళే ఘోషిస్తూ ఉంటే వాళ్ళ బాడీ పార్ట్లు ఆత్మ వెళ్ళి ఎక్కడెక్కడ ఉందో వెతుక్కోవాలంటే ఏం చేస్తుంది కదా. అలాంటి పరిస్థితి రానివ్వకుండా ఒకే చోట నిమజ్జనం చేయండి, తద్వారా వంశాభివృద్ధి కలుగుతుంది.